మెరుపై సాగరా ఆగెలిపే నీదిరా నీ రేపటి స్వప్నం మరువకు సోదరా. చాలా చాలా టెన్షన్ఫుల్ వాతావరణంలో ఉంటారు ఇప్పుడు జేఈకి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ. సో నీ రేపటి స్వప్నం మరువకు మెరుపులాగా సాగిపో. నాకు ఈ సెంటెన్సెస్ కొన్ని సాంగ్స్ చాలా చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటాయి. సో ఇలా కొన్ని సాంగ్స్ని ఎప్పుడైనా మీరు తీరికగా ఉన్నప్పుడు ఒక 5 minutes ఇలాంటి ఇన్స్పిరేషనల్ సాంగ్స్ ఏమైనా ఉంటే ఇవి కూడా వింటూ ఉండండి. సో దాట్ మీలో పాజిటివ్ ఎనర్జీ అనేది ఫిల్అప్ అవుతూ ఉంటుంది. సో జేఈ వాళ్ళ ప్రిపరేషన్లో నేను ఏదైనా టాపిక్ వదిలేశాను పూర్తిగా అంటే అది వేవ్ ఆప్టిక్స్. వేవ్ ఆప్టిక్స్ చెయ్యకూడదా, పూర్తిగా వదిలేయాలంటే కాదు, వేవ్ ఆప్టిక్స్ కూడా చేయాల్సిందే. వేవ్ ఆప్టిక్స్ కూడా అంత డెప్త్ వెళ్ళిపోయి విపరీతమైన డెప్త్లో క్వశ్చన్స్ రావట్లేదు. కేవలం YDSC ఎక్స్పెరిమెంట్, యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్, పోలరైజేషన్, దట్స్ ఇట్. ఈ 2 టాపిక్స్ నేర్చుకుంటే సరిపోతుంది. అయితే ఈరోజు క్లాస్ నేను ఏం చేస్తున్నానంటే, ఇంకా టైం దగ్గర పడిపోయింది, బాగా లెందీగా నేను బోర్డు మీద రాసి ఎక్స్ప్లెయిన్ చేయడం కన్నా మీకు షార్ట్కట్లో మొత్తం నోట్స్ అంతా క్లియర్గా రాసి ఇచ్చేస్తాను. అండ్ PYQs ఎలా చేయాలి, కొన్ని PYQs కూడా డిస్కస్ చేస్తాను. ఈరోజు క్లాస్లో PYQs చేస్తే, ప్రాక్టీస్ చేస్తే చాలు, ఇంతకంటే ఎక్కువ PYQs కూడా అవసరం లేదు. సో వేవ్ ఆప్టిక్స్ ఈ రోజు క్లాస్ ఏదైతే ఉందో ఇది వినండి, దాట్స్ ఇట్. మీ ప్రిపరేషన్ ఫర్ జేఈ వేవ్ ఆప్టిక్స్ అయిపోతుంది. ఓకే, సో వెల్కమ్ టు వేదాంతు తెలుగు ఛానల్. దిస్ ఈస్ యువర్ మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్ KRD మ్యామ్. సో వేవ్ ఆప్టిక్స్లో నేను ఆల్రెడీ నోట్స్ రాసి పెట్టేశాను, డోంట్ వరీ. ఈవిడేంటి ఇప్పుడు గంటలు తీసుకుంటుందా, బికాజ్ నేను రాస్తే మీకు టైం ఎక్కువ పట్టేస్తుంది కాబట్టి క్విక్గా ఒక్కసారి డివైస్ చేసేద్దాం. అసలు వేవ్ ఆప్టిక్స్ అనే స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయింది? హైగెన్స్ వేవ్ థియరీ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ న్యూటన్తో స్టార్ట్ అవుతుంది స్టోరీ. న్యూటన్ కార్పస్క్యులర్ థియరీ ఇచ్చాడు. సో న్యూటన్ కార్పస్క్యులర్ థియరీ పార్టికల్ నేచర్ ఆఫ్ లైట్ని సమర్థిస్తుంది, సపోర్ట్ చేస్తుంది. అదే టైంలో ప్యారలల్గా హైగెన్ వేవ్ థియరీ ఇచ్చాడు, అది తర్వాత ఫేమస్ అయింది. సో ఈ లెసన్లో మనము హైగెన్స్ వేవ్ థియరీ బేస్ చేసుకుని వేవ్ నేచర్ ఆఫ్ లైట్ని అనాలిసిస్ చేస్తాం. సో హైగెన్స్ వేవ్ థియరీ అనేది వేవ్ నేచర్ ఆఫ్ లైట్ అని చెప్తుంది కాబట్టి లైట్ వేవ్స్ ఫామ్లో వెళ్తుంది అనేది ఈ లెసన్ మొత్తంలో మనం కన్సిడర్ చేస్తాము. సో లైట్ వేవ్స్ ఫామ్లో వెళ్ళేటప్పుడు ద లోకస్ ఆఫ్ ఆల్ ద పార్టికల్స్ ఆఫ్ మీడియం విచ్ ఆర్ అట్ సేమ్ ఫేజ్ ఈజ్ కాల్డ్ వేవ్ ఫ్రంట్. సో ఈ నేమ్ కన్సిడర్ చేశారంటే లైట్ వేవ్ అలా మీడియంలో వెళ్తున్నప్పుడు ఆ మీడియంలో ఏ పార్టికల్స్ అయితే సేమ్ ఫేజ్లో ఉంటాయో ఆ పార్టికల్స్ అన్నిటినీ కలుపుకుంటూ ఒక ప్లేన్ ఇమాజిన్ చేసుకుంటే దానినే మనము వేవ్ ఫ్రంట్ అంటాము. థియరీ బిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ చిన్నవి పెట్టాను నేను ఇక్కడ. సో డిపెండింగ్ ఆన్ ద షేప్ ఆఫ్ ది సోర్స్ ఆఫ్ ద లైట్, మనం వాడే లైట్ సోర్స్ని బట్టి మనకి ఇక్కడ వేవ్ ఫ్రంట్స్ అనేవి ఉంటాయి. సో స్పెరికల్ వేవ్ ఫ్రంట్, సిలిండ్రికల్ వేవ్ ఫ్రంట్, అలాగే ప్లేన్ వేవ్ ఫ్రంట్ అని ఉంటాయి. ఇందులో ఈ ఎల్లో కలర్ లైన్స్ ఏంటి అనుకుంటున్నారా? ఎల్లో కలర్ లైన్స్ ఏమో రేస్, లైట్ రేస్ అమ్మ. అండ్ బ్లూ కలర్ అనేది వేవ్ ఫ్రంట్, బ్లూ కలర్ అనేది వేవ్ ఫ్రంట్. సో మీరు ఇందులో అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే లైట్ రేస్ ఆర్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు అ వేవ్ ఫ్రంట్. ఒక వేవ్ ఫ్రంట్కి లైట్ రేస్ ఎప్పుడు కూడా పర్పెండిక్యులర్గా ఉంటాయి. సో లైట్ రేస్ ఆర్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు వేవ్ ఫ్రంట్. నెక్స్ట్ హైగెన్స్ ప్రిన్సిపల్. నేను 2 ప్రిన్సిపల్స్ ఇక్కడ రాశాను. ఫస్ట్ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది అంటే ప్రతి వేవ్ ఫ్రంట్ మీద ఫస్ట్ ఒక వేవ్ ఫ్రంట్ ఫామ్ అవుతుంది, దాని మీద ఉండే పార్టికల్స్ అన్నీ కూడా నెక్స్ట్ ఫామ్ అయ్యే వేవ్ ఫ్రంట్కి సోర్సెస్గా పనిచేస్తాయి. సో లైట్ సోర్స్ అనే దాని నుంచి ఫస్ట్ వేవ్ ఫ్రంట్ వస్తుంది. ఫస్ట్ వేవ్ ఫ్రంట్ మీద ఉన్న పార్టికల్స్ సెకండరీ వేవ్ ఫ్రంట్ని ఫామ్ చేస్తాయి, దాని మీద ఉన్న పార్టికల్స్ ఇంకొక వేవ్ ఫ్రంట్ని ఫామ్ చేస్తాయి. నెక్స్ట్ ద ఎన్వలప్ ఆఫ్ ఆల్ ద సెకండరీ వేవ్లెట్స్ గివ్ పొజిషన్ ఆఫ్ ది న్యూ వేవ్ ఫ్రంట్. ఆ కొత్త వేవ్ ఫ్రంట్ కావాలి అంటే టాంజెంట్స్ గీసుకుంటూ వెళ్తే సరిపోతుంది. ఐ హోప్ మీకు ఐడియా ఉంటుంది. సోర్స్ నుంచి ఫస్ట్ వేవ్ ఫ్రంట్ ఇక్కడ ఉంది అనుకుంటే దీని మీద ఉండే ప్రతి పార్టికల్ కూడా మళ్ళీ ఒక కొత్త సోర్స్ లాగా పనిచేస్తుంది. సో దీని నుంచి ఒక వేవ్ ఫ్రంట్, దీని నుంచి ఒక వేవ్ ఫ్రంట్, దీని నుంచి ఒక వేవ్ ఫ్రంట్. బికాజ్ డాట్ అంటే లైట్ సోర్స్ డాట్గా ఉంటే స్పెరికల్ వేవ్ ఫ్రంట్ వస్తుంది. సో ఈ స్పెరికల్ వేవ్ ఫ్రంట్స్ అన్నిటినీ కలుపుకుంటూ ఎన్వలప్ అంటే ఏంటి, వీటికి టాంజెంట్స్ డ్రా చేయాలి. ఇదొక టాంజెంట్, ఇదొక టాంజెంట్, ఇదొక టాంజెంట్, ఇదొక టాంజెంట్. ఈ టాంజెంట్స్ని కలుపుకుంటూ వెళ్తే వచ్చేది ఇది నా సెకండరీ వేవ్ ఫ్రంట్. ఇది నా సెకండరీ వేవ్ ఫ్రంట్. మళ్ళీ దీని నుంచి ఇంకొక వేవ్ ఫ్రంట్. ఇలాగా ఒక వేవ్ ఫ్రంట్స్ అనేవి
ఫార్వర్డ్ డైరెక్షన్లో ఇలా ప్రాపగేట్ అవుతూనే ఉంటాయి. ఇది లైట్ రే, ఇది వేవ్ ఫ్రంట్. లైట్ రే ఎప్పుడు కూడా వేవ్ ఫ్రంట్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్. ఎందుకు ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ అంటే ఈ లెసన్లో మనము లైట్ యొక్క 3 ఫినామినా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఇంటర్ఫియరెన్స్, డిఫ్రాక్షన్ అండ్ పోలరైజేషన్. ఇంటర్ఫియరెన్స్ జరగాలి అన్నా, డిఫ్రాక్షన్ జరగాలి అన్నా అక్కడ జరిగే కామన్ ఫినామినా ఏంటి అంటే లైట్ రేస్ ఒకదానితో ఒకటి మర్జ్ అవుతాయి, ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అవుతాయి. దాన్నే మనము సూపర్ పొజిషన్ అంటాము. సో 2 లైట్ వేవ్స్ నేను కన్సిడర్ చేశాను, y1 y2 ఒక మీడియంలో ట్రావెల్ అవుతున్నాయి అనుకుందాం. యూజువల్గా మనము ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ని ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఇది y1, ఇది y2. ఈ రెండు కూడా ఈ పాయింట్ దగ్గర మీట్ అయ్యి సింగిల్ వేవ్గా ప్రాపగేట్ అవుతాయి. మీట్ అయిన తర్వాత ఏమవుతాయేమో ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయిపోయి సింగిల్ వేవ్గా ప్రాపగేట్ అవుతాయి. ఆ సింగిల్ వేవ్నే మనము రిజల్టాంట్ వేవ్ అంటాము. సో నేను ఇక్కడ y1 = a1 sin ωt kx1, y2 = a2 sin ωt kx2 తీసుకున్నాను. x1 x2 వేరువేరుగా ఉన్నాయి కానీ ω1 ω2 ఎందుకు వేరుగా తీసుకోలేదు మేడం అంటే మనకి కొహరెంట్ వేవ్స్ కావాలి. బికాజ్ ఇంటర్ఫియరెన్స్ జరగాలి అంటే కొహరెంట్ వేవ్ సోర్స్ కావాలి. కొహరెంట్ వేవ్ అంటే ఏంటమ్మా, ఫేజ్ డిఫరెన్స్ సేమ్గా ఉండాలి లేదా కాన్స్టెంట్గా ఉండాలి. ఓకే, సో ఫేజ్ డిఫరెన్స్ అనేది 0 ఉండాలి లేదా కాన్స్టాంట్ వేవ్ ఫేజ్ డిఫరెన్స్ ఉండాలి. సో ఒమేగా సేమ్గా ఉండాలి. కొహరెంట్ సోర్సెస్ అంటే ఫ్రీక్వెన్సీ సేమ్గా ఉండాలి అనుకోండి, లేదా ఒమేగా సేమ్గా ఉండాలి. దానికోసం అని చెప్పి ω1 ω2 తీసుకోకూడదు. ఇప్పుడు ఈ రెండు కలిసి సింగిల్ వేవ్గా ప్రాపగేట్ అవుతోంది అంటే కనుక మన రిజల్టాంట్ వేవ్ ఇలా వెళ్తోంది అనుకోండి. ఇది వై నెట్ని సింబలైజ్ చేస్తుంది. రిజల్టాంట్ వేవ్ ఇలా వెళ్తోందంటే సో వై నెట్ ఎలా వస్తుంది, y = y1 + y2. సింపుల్, ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అవుతాయి. సో ఇక్కడ మనం ఒక చిన్న డెరివేషన్ చేస్తాము యూజువల్గా. ఆ డెరివేషన్ని నేను ఇక్కడ స్కిప్ చేశాను. బట్ మెయిన్ పార్ట్ ఏంటి అంటే కనుక ఈ డెరివేషన్లో మనకి ఈ రెండిట్లో ఫేజ్ డిఫరెన్స్ ఉందా లేదా ఉంది. బికాస్ ωt - kx అనేది ఫేజ్ని రిప్రజెంట్ చేస్తుంది. x1 x2 మారిపోయాయి అంటే దీని యొక్క ఫేజ్ వేరే ఉంది, దీని యొక్క ఫేజ్ వేరే ఉంది. సో ఈ రెండింటికి ఫేజ్ డిఫరెన్స్ కనుక వేస్తే ωt క్యాన్సిల్ అయిపోతాయి. k × x2 - x1. x2 - x1 అంటే ఏంటి, పాత్ డిఫరెన్స్. సో ఫేజ్ డిఫరెన్స్ = k × పాత్ డిఫరెన్స్ లేదా ∆φ = 2π/λ × ∆x. ఐ హోప్ మీకు తెలుసు అనుకుంటున్నాను. ∆φ అంటే ఏంటమ్మా, ఇది ఫేజ్ డిఫరెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే ∆x అనేది పాత్ డిఫరెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. మనము ఫేజ్ డిఫరెన్స్కి టైంకి కూడా ఆల్రెడీ ఇదివరకు ఒక రిలేషన్ రాసుకున్నాము. వేవ్స్ లెసన్లో మీకు గనక గుర్తుంటే వి ఆల్రెడీ నో దాట్ ∆φ = 2π/T × ∆t. ఇది వేవ్స్ లెసన్లో ఆల్రెడీ నేర్చుకున్నాం. ఇది కూడా వేవ్స్ లెసన్లో ఆల్రెడీ మనం నేర్చుకున్నదే, కొత్తదేమీ కాదు. సరే, ఇప్పుడు ఈ రిజల్టాంట్ వేవ్ ఏదైతే వచ్చిందో దానికి ఒక నెట్ యాక్సలరేషన్ ఉంటుంది. బికాస్ దీని యాక్సలరేషన్ వేరు, యాంప్లిట్యూడ్ దీని యాంప్లిట్యూడ్ వేరు, దీని యాంప్లిట్యూడ్ వేరు. మరి రెండు ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయినప్పుడు రిజల్టాంట్ యాంప్లిట్యూడ్ ఒకటి ఉంటుంది. సో రిజల్టాంట్ యాంప్లిట్యూడ్కి ఫార్ములా √a1² + a2² + 2a1a2 cos ∆φ. గుర్తుపెట్టుకోండి, ఫేజ్ డిఫరెన్స్ రాయాలి, cos ∆φ రాయాలి. అండ్ యూజువల్గా కండిషన్ ఏమిస్తారు అంటే a1 = a2 ఇస్తే కనుక a1 a2 సబ్స్టిట్యూట్ చేయండి. a² + a² + 2a² cos ∆φ. సో 2a² కామన్ తీసేస్తే 1 + cos ∆φ ఫార్ములా cos² ∆φ/2 అండర్ స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి cos ∆φ/2 బయటకు వస్తుంది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఇంటెన్సిటీ ఆఫ్ అ వేవ్ ఇంటెన్సిటీ అనేది ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది యాంప్లిట్యూడ్. ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఇందులో ఏంటి అంటే కనుక I ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది యాంప్లిట్యూడ్. ఇది కూడా మనము వేవ్స్ లెసన్లో నేర్చుకుంటాం. ఇంటెన్సిటీ ఆఫ్ అ వేవ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది యాంప్లిట్యూడ్. సో దీని ప్రకారం స్క్వేర్ ఆఫ్ ది యాంప్లిట్యూడ్ కాబట్టి దీని ప్లేస్లో I1, దీని ప్లేస్లో I2, 2I1 I2 cos ∆φ రాస్తాము. అండ్ ఇటువైపు మరి ఏ నెట్ ఉంది అంటే రూట్ రాయాలి. సో రెండు వైపులా స్క్వేర్ తీసేసుకుంటాము. సో I net = I1 + I2 + 2√I1 I2 cos ∆φ. రూట్ అనేది కేవలం I1 I2కి మాత్రమే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సిమిలర్లీ ఇంకో కండిషన్ ఏం తీసుకుంటామంటే I1 = I2 = I0. యూజువల్గా ఈ కండిషన్ బాగా ఎక్కువగా వాడతాము. మీరు ఈ ఫార్ములాని బట్టి కొట్టేసేయచ్చు.
I1 ఈజ్ ఈక్వల్ టు రెండు వేవ్స్ యొక్క ఇంటెన్సిటీ సేమ్గా ఉన్నప్పుడు I net ఈజ్ ఈక్వల్ టు 4I0 cos square delta phi by 2. I net ఈజ్ ఈక్వల్ టు 4I0 cos square delta phi by 2. చాలా ఇంపార్టెంట్ కంక్లూజన్స్ అమ్మా. ఇవన్నీ కూడా ఏది అన్ఇంపార్టెంట్ అనేది ఏం లేదు, చాలా చాలా ఇంపార్టెంట్. దీని మీద అయితే బాగా వాడతాము. చాలా ఎక్కువగా బిట్స్ ఇక్కడి నుంచే వస్తాయి. నేను ఈ ఎల్లో కలర్లో ఏదైతే పెట్టానో అవి చాలా ఇంపార్టెంట్ అమ్మ. అయితే ఈ వేవ్స్ ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అవ్వడాన్ని మనము సూపర్ పొజిషన్ లేదా ఇంటర్ఫియరెన్స్ అంటాము. సో ఇలా వేవ్ ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయ్యేటప్పుడు రెండు రకాల మనకి ఇంటర్ఫియరెన్స్ అనేది జరుగుతుంది. ఒకటి కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్, రెండోది డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ అంటే క్రెస్ట్ మీద క్రెస్ట్, ట్రఫ్ మీద ట్రఫ్ ఓవర్లాప్ అయితే దానిని కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ అంటారు. క్రెస్ట్ మీద ట్రఫ్, ట్రఫ్ మీద క్రెస్ట్ ఓవర్లాప్ అయితే కనుక దానిని డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ అంటారు. సో కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్కి డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్కి మళ్ళీ మనం కండిషన్స్ డిరైవ్ చేయాలి. ఈ స్లైడ్ చాలా చాలా ఇంపార్టెంట్. మెయిన్గా కన్స్ట్రక్టివ్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ అంటే మ్యాక్సిమం మినిమం. క్రెస్ట్ మీద క్రెస్ట్ ఓవర్లాప్ అయినప్పుడు రెండు యాడప్ అవుతాయి. అదే ట్రఫ్ మీద ట్రఫ్ ఓవర్లాప్ అయితే ఈ రెండు యాడప్ అవుతాయి. కానీ ఒక ట్రఫ్ మీద క్రస్ట్ ఓవర్లాప్ అయింది అనుకోండి, ఇది పాజిటివ్ ఇది నెగిటివ్, రెండింటిని యాడ్ చేస్తే సబ్ట్రాక్షన్ అవుతుంది. సో అది మినిమం డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ అవుతుంది. ఇది పాజిటివ్ మ్యాక్సిమం కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ మ్యాక్సిమంకి కండిషన్. ఇవన్నీ మనం ఎక్కడి నుంచి డిరైవ్ చేస్తాము అంటే మళ్ళీ సేమ్ ఈ రెండు ఈక్వేషన్స్ మీకు రిఫరెన్స్ కోసం ఈ రెండు ఈక్వేషన్స్ మళ్ళీ ఇక్కడ రాశాను, గుర్తున్నాయి కదా రెండు ఈక్వేషన్స్. సో ఈ ఈక్వేషన్స్ నుంచి మ్యాక్సిమం మినిమంకి కండిషన్ తీసుకొస్తాం. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ అంటే మ్యాక్సిమం మనకి తెలుసు, ఏదైనా ఈక్వేషన్లో సైన్లు కాజులు టాన్లు ఉన్నాయి అంటే ఆ సైన్ టర్మ్ కానీ కాజ్ టర్మ్ కానీ మ్యాక్సిమం మినిమం అవ్వాలి. సో కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ అంటే మ్యాక్సిమంకి కండిషన్. సో ఇందులో మనకి కాజ్ డెల్టా ఫై మ్యాక్సిమం అవ్వాలి. కాజ్ డెల్టా ఫై మ్యాక్సిమం అంటే కాజ్ డెల్టా ఫై ఈజ్ ఈక్వల్ టు 1 అవ్వాలి. 1 అవ్వాలి అంటే డెల్టా ఫై వాల్యూ 0, 2π, 4π అలా అవ్వాలి కదా. సో దీనిని మనం ఏం రాస్తాము 2nπ ఈవెన్ నెంబర్తో మల్టిప్లై చేస్తాం పైని. సో n ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది 0, 1, 2, 3 అలా స్టార్ట్ అవుతుంది. 2nπ రాస్తే సరిపోతుంది. సో డెల్టా ఫై ఈజ్ ఈక్వల్ టు 2nπ అయినప్పుడు మనకి ఫార్ములా చూడండి, డెల్టా ఫై ఈజ్ ఈక్వల్ టు 2π బై లాంబ్డా ఇంటూ డెల్టా ఎక్స్. సో డెల్టా ఫై ప్లేస్లో 2nπ రాసి 2π బై లాంబ్డా డెల్టా ఎక్స్ రాస్తే నాకు డెల్టా ఎక్స్కి కూడా కండిషన్ వచ్చింది. సో కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్లో డెల్టా ఫై షుడ్ బి ఈక్వల్ టు 2nπ, డెల్టా ఎక్స్ ఏమవ్వాలమ్మా n లాంబ్డా. n వాల్యూ 0, 1, 2, 3 పెట్టుకుంటూ వెళ్తే మనకి డెల్టా ఎక్స్ వాల్యూ ఇలా వస్తాయి. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, లేదా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, రాసి ప్రాక్టీస్ చేశారంటే అవే వచ్చేస్తాయి మీకు. ఒక్కసారి రాయండి అంతే. జస్ట్ మ్యాక్సిమం అవ్వాలి. డెల్టా ఫై మ్యాక్సిమం ఎప్పుడవుతుంది కాజ్ డెల్టా ఫై ఈజ్ ఈక్వల్ టు 1, డెల్టా ఫై 0 అయినప్పుడు, 2π అయినప్పుడు, 4π అయినప్పుడు. ఈ మాత్రం మ్యాథ్స్ తెలిస్తే చాలు. ఇప్పుడు వీటిని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. మనకి ఏ నెట్ మ్యాక్సిమం అవ్వాలి, కాజ్ 0 పెట్టండి. కాజ్ 0 ఎంత 1. ఓకే, a² + b² + 2ab ఫార్ములా వేస్తే a + b హోల్ స్క్వేర్ అండర్ స్క్వేర్ రూట్ ఉంది. సో a1 + a2 బయటకు వస్తుంది. అలాగే a1 ఈజ్ ఈక్వల్ టు a2 అయితే ఏ నెట్ ఏమైందమ్మా 2a. అలాగే ఐ నెట్ కూడా i1 + i2 + 2 రూట్ i1 కాజ్ డెల్టా ఫై ఏమైంది 1. సో ఇది ఐ నెట్ ఈజ్ ఈక్వల్ టు, ఒకవేళ దీన్ని రూట్ i1 + రూట్ i2 హోల్ స్క్వేర్లో వేసుకున్నాము అనుకోండి, a² + b² + 2ab వస్తుంది మళ్ళీ. సో రూట్ i1 + రూట్ i2 హోల్ స్క్వేర్. ఇక్కడ కూడా i1 ఈజ్ ఈక్వల్ టు i2 పెడితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కంక్లూజన్. దీన్ని మనము సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్కి కండిషన్గా తీసుకుంటాము, ఇంటర్ఫియరెన్స్లో వస్తుంది మనకి. సో ఇంటర్ఫియరెన్స్లో ఈ కండిషన్ వాట్ ఈస్ ద ఇంటెన్సిటీ అట్ సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్ 4I0. సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్ దగ్గర వాట్ ఈస్ ద ఇంటెన్సిటీ అమ్మ 4I0. ఇక్కడే రాసేసుకోండి, మీకు గుర్తుంటుంది. ఈ ఇంటెన్సిటీ ఏంటమ్మా, ఇట్ ఈస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్. బ్రైట్ ఫ్రింజ్ రావాలి అంటే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ జరగాలి. సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్ ఇన్ YDSE ఎక్స్పెరిమెంట్, యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్లో సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్ దగ్గర ఇంటెన్సిటీ ఎంత 4I0. ఓకే, మ్యాక్సిమం కాబట్టి ఇంటెన్సిటీ ఇలా వస్తుంది. నా డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ జరగాలి అంటే కాజ్ డెల్టా ఫై మినిమం అవ్వాలి,
కాస్ డెల్టా ఫై మినిమం అవ్వాలి అంటే ఈక్వల్ టు 0 అవ్వాలి. అది ఎక్కడ అవుతుంది? 90 degrees దగ్గర. సో ఆడ్ నంబర్స్ రావాలి మనకి. ఆడ్ నంబర్స్ రిప్రజెంటేషన్ 2n+1 ఇంటూ పై. ఇక్కడ ఈవెన్ నెంబర్స్ రావాలి కాబట్టి 2n పై, ఇక్కడ ఆడ్ నెంబర్స్ రావాలి కాబట్టి 2n+1 ఇంటూ పై. మళ్ళీ డెల్టా ఎక్స్ కావాలి కాబట్టి డెల్టా 5 ప్లేస్లో ఇది రాసుకుంటే మనకి క్యాన్సిలేషన్ చేస్తే డెల్టా ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2n+1 ఇంటూ λ/2 వస్తుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఏ నెట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. కాస్ డెల్టా 5 0 అయిపోయింది. సో a1² ప్లస్ a2² అండర్ స్క్వేర్ రూట్. సో ఏ నెట్ ఏమవుతుంది అంటే -2a1a2 కదా, a1 - a2 హోల్ స్క్వేర్. సో a1 - a2 హోల్ స్క్వేర్ అంటే మనకి a1 - a2 హోల్ స్క్వేర్ అండర్ స్క్వేర్ రూట్లో క్యాన్సిల్ అయిపోతుంది. ఏ నెట్ ఈజ్ ఈక్వల్ టు a1 - a2. మళ్ళీ చూడండి a1 ఈజ్ ఈక్వల్ టు a2 పెడితే ఏ నెట్ 0 అయిపోయింది. ఎందుకు 0 అయ్యింది? మినిమం డిస్ట్రక్టివ్ అంటే క్రస్ట్ మీద ట్రఫ్ ఓవర్లాప్ అవుతుంది. సో ఒకవేళ ఈ రెండు ఆంప్లిట్యూడ్లు సేమ్ అనుకోండి, ఇది +a ఇది -a, +a - a టోటల్ 0. సో డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ 0 అంటే డార్క్నెస్. ఇది బ్రైట్ ఫ్రింజ్, ఇది డార్క్ ఫ్రింజ్కి ఎగ్జాంపుల్. ఎప్పుడైతే ఏ నెట్ ఫైండ్ అవుట్ చేసామో ఐలో కూడా సబ్స్టిట్యూట్ చేస్తాము. సో √i1 - √i2 హోల్ స్క్వేర్ వస్తుంది. ఇక్కడ కూడా చూడండి, ఎప్పుడైతే యాక్సలరేషన్ ఆంప్లిట్యూడ్ 0 అయిపోయిందో ఇంటెన్సిటీ కూడా 0 అయిపోతుంది. బికాస్ ఇంటెన్సిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది ఆంప్లిట్యూడ్. సో ఇది బ్రైట్ ఆర్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ కండిషన్స్. ఖచ్చితంగా ఇవైతే గుర్తుపెట్టుకోవాలమ్మా, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దీనినే మనము ఐమాక్స్ అంటాము, దానిని మనము ఐ మినిమం అని కూడా రాస్తాం. ఈ ఐ నెట్నే ఐ మ్యాక్స్ అని రాస్తారు. ఓకే, దీనినే ఐ మ్యాక్స్ అంటారు, దీనిని ఐ మినిమం అంటారు. సో ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్, ఒక 60% ఆఫ్ ది క్వశ్చన్స్ YDSE నుంచి వస్తే ఈ ఐమాక్స్ బై ఐ మినిమం నుంచే వస్తాయమ్మా. ఖచ్చితంగా ఐమాక్స్ బై ఐ మినిమం ఫార్ములా వేస్తే సరిపోతుంది. సో ఐమాక్స్ బై ఐ మినిమం ఫార్ములా రాసి పెట్టాను చూడండి. ఐమాక్స్ ఫార్ములా ఏంటి? √i1 + √i2 హోల్ స్క్వేర్. ఐ మినిమం ఫార్ములా √i1 - √i2 హోల్ స్క్వేర్. సో దానినే మనము ఐ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు a స్క్వేర్. గుర్తుపెట్టుకోండి, I is directly proportional to a square. Intensity is directly proportional to square of the amplitude. So I1 √i1 ప్లేస్ లో a1, √i2 ప్లేస్ లో a2 సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది. సూపర్ ఇంపార్టెంట్ అమ్మ, చాలా 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 ఇంపార్టెంట్ ఫార్ములా. ఇక్కడ నేను ఇంకొక షార్ట్ కట్ ఫార్ములా చెప్తాను చూడండి. ఇంకొక షార్ట్ కట్ ఫార్ములా ఏంటంటే, చాలా వరకు మనని ఇలా కూడా అడుగుతారు, ఐమాక్స్ ప్లస్ ఐ మినిమం బై ఐమాక్స్ మైనస్ ఐ మినిమం. ఓకే, దీని నుంచి చెయ్యొచ్చు, ఐమాక్స్ ప్లస్ ఐ మినిమం చెయ్యొచ్చు. బట్ ఇంకొక షార్ట్ కట్ ఫార్ములా ఏంటంటే, దీనికి i1 ప్లస్ i2 బై 2√i1i2. ఇది ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోవచ్చు. ఐమాక్స్ షార్ట్ కట్ ఫార్ములా అనమాట. దీని నుంచి మొత్తం డిరైవ్ చేస్తేనే వస్తుంది, బట్ ఇది ఒక షార్ట్ కట్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్లోకి వెళ్ళిపోదాం. ఐ హోప్ మీకు బేసిక్ ఐడియా ఉండుంటుంది అనుకుంటున్నాను. యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ఇది ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ని అబ్జర్వ్ చేయడానికి యంగ్ అనే సైంటిస్ట్ చేసిన డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్. ఎందుకు డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్, డబుల్ స్లిట్ ఎందుకు తీసుకున్నారు అంటే, ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం తీసుకునే రెండు సోర్సెస్ కొహరెంట్ సోర్సెస్ అవ్వాలి. రెండు సోర్సెస్ ఎందుకు? రెండు లైట్ వేవ్స్ కావాలి కదా. ఇంటర్ఫియరెన్స్ జరగాలి అంటే రెండు లైట్ వేవ్స్ ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అవ్వాలి. సో రెండు సోర్సెస్ నుంచి రెండు లైట్ రేస్ మనం కన్సిడర్ చేస్తాం. కానీ ఆ సోర్సెస్ కండిషన్ ఏంటమ్మా? అవి కొహరెంట్ సోర్సెస్ అవ్వాలి. కొహరెంట్ సోర్స్ అనే పదానికి మీనింగ్ ఏంటి? రెండు సోర్సెస్ నుంచి వచ్చే లైట్ రేస్ ఏవైతే ఉంటాయో వాటి ఫేజ్ డిఫరెన్స్ 0 అయినా అవ్వాలి, లేదా కాన్స్టాంట్ ఫేజ్ డిఫరెన్స్తో మెయింటైన్ అవ్వాలి. అలా ప్రొడ్యూస్ చేయాలి అంటే రెండు వేరు సోర్సెస్ తీసుకున్నప్పుడు కొహరెంట్ సోర్సెస్ దొరకలేదానికి. సో యంగ్ ఏం చేశాడంటే, ఒక కార్డ్బోర్డ్ తీసుకుని, స్లిట్ అంటే ఏం లేదమ్మా, సన్నగా ఒక షార్ప్ బ్లేడ్తో జస్ట్ అలా కట్ చేస్తే దానినే స్లిట్ అంటారు. సో ఆ జస్ట్ హోల్ పడుతుంది కదా, దానిలో నుంచి ఒక లైట్ రే బయటకు వస్తుంది, ఇంకొక లైట్ రే. సో తీసుకోవడం సింగిల్ సోర్సే తీసుకుంటారు, కానీ ఈ గ్రీన్ కలర్ కార్డ్బోర్డ్ దగ్గర ఇక్కడ ఒక హోల్, ఇక్కడ ఒక హోల్ పెడతారు. సో ఇందులో నుంచే లైట్ రేస్ బోల్డ్ అని వస్తాయి కదా, ఈ హోల్లో నుంచి ఒక లైట్ రే, ఈ హోల్లో నుంచి ఒక లైట్ రే బయటకు వస్తుంది. అప్పుడు అవి కొహరెంట్ సోర్సెస్గా పనిచేస్తాయి. సో ఇక్కడ ఈ S1 అనే అపర్చర్, అలాగే ఈ S2 అనే అపర్చర్ హోల్
చిన్న హోల్, ఇవి రెండు కూడా మనకి కొహెరెంట్ సోర్సెస్గా పనిచేస్తాయి. వైడిఎస్సి ఎక్స్పెరిమెంట్లో స్టాండర్డ్ టర్మినాలజీ ఉంటుందమ్మా. స్మాల్ డి అంటే ఏంటి? స్మాల్ డి అనేది సెపరేషన్ బిట్వీన్ స్లిట్స్. సెపరేషన్ బిట్వీన్ స్లిట్స్. డి అంటే ఏంటమ్మా? సెపరేషన్ బిట్వీన్ ద స్లిట్స్. క్యాపిటల్ డి అంటే సెపరేషన్ బిట్వీన్ స్లిట్ అండ్ స్క్రీన్. మరి మనకి ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ చూడడానికి ఒక స్క్రీన్ని ఏర్పాటు చేస్తాము. స్లిట్ దగ్గర నుంచి స్క్రీన్ ఎంత డిస్టెన్స్లో ఉంది దానిని మనము క్యాపిటల్ డి అంటాము. నెక్స్ట్ వై అనేది ఏంటి? లీనియర్ పొజిషన్. వై అనేది లీనియర్ పొజిషన్ ఆఫ్ ఇంటర్ఫియరెన్స్. నెక్స్ట్ డెల్టా ఎక్స్ అనేది పాత్ డిఫరెన్స్. డెల్టా ఎక్స్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? పాత్ డిఫరెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. అయితే ఇందులో ఈయన ఏం అబ్జర్వ్ చేశారంటే ఈ స్లిట్ 1 నుంచి స్లిట్ 2 నుంచి లైట్ రేస్ వస్తూ ఉంటాయి కదా, ఇవి రకరకాలుగా ఇంటర్ఫియర్ అవుతూ ఉంటాయి. అవి ఇంటర్ఫియర్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఇంటర్ఫియరెన్స్ ఇలా సెంటర్ దగ్గర వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ డాటెడ్ లైన్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయ్యిందో ఈ లైన్ కూడా అంతే డిస్టెన్స్ ట్రావెల్ అయింది. ఈ రెండు ఎల్లో కలర్ లైన్స్ సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ అయ్యాయి. అంటే పాత్ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ అండ్ దిస్ ఈజ్ 0. పాత్ డిఫరెన్స్ 0 అయితే ఫేజ్ డిఫరెన్స్ కూడా 0 అయిపోతుంది. సో ఇక్కడ సెంట్రల్లో ఎప్పుడు కూడా బ్రైట్ ఫ్రింజ్ ఫామ్ అవుతుంది. ఎలాంటి పాత్ డిఫరెన్స్ ఫేజ్ డిఫరెన్స్ లేకుండా డైరెక్ట్గా అవి వచ్చి ఇంటర్ఫియర్ అవుతాయి. సో సెంట్రల్ ఎప్పుడు కూడా బ్రైట్ ఫ్రింజ్ ఫామ్ అవుతుంది. దాని ఇంటెన్సిటీ 4I0 గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా. సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్ యొక్క ఇంటెన్సిటీ ఎప్పుడు కూడా 4I0 ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు ఈ సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్కి అటు ఇటు ఫస్ట్ డార్క్ ఎప్పుడు కూడా ఆల్టర్నేట్గా ఉంటాయమ్మా. డార్క్ బ్రైట్, డార్క్ బ్రైట్, డార్క్ బ్రైట్. సో పై వరుసలో ఎలా ఉంటాయో కింద వరుసలో కూడా అలాగే ఉంటాయి. సో సెంట్రల్ బ్రైట్కి అటు ఇటు డార్క్, డార్క్ తర్వాత మళ్ళీ బ్రైట్, డార్క్ బ్రైట్, ఇలా ప్యాటర్న్స్గా వెళ్తూ ఉంటాయి. డార్క్ ఫ్రింజ్, బ్రైట్ ఫ్రింజ్, డార్క్ ఫ్రింజ్, బ్రైట్ ఫ్రింజ్. కింద కూడా అంతే, డార్క్ బ్రైట్, డార్క్ బ్రైట్. అయితే ఇవి ఒక పర్టిక్యులర్ లైన్లో డివైడ్ అయ్యి ఉంటాయంటే కాదు. డార్క్లోకి బ్రైట్ ఎంటర్ అవుతూ ఉంటుంది, బ్రైట్ నుంచి డార్క్ ఎంటర్ అవుతూ ఉంటుంది. అలా ఒక ప్యాటర్న్ లాగా ఫామ్ అవుతుంది. సో ఇంటర్ఫియరెన్స్లో ఆల్టర్నేటివ్ డార్క్ అండ్ బ్రైట్ ఫ్రింజెస్ ఆర్ ఫార్మ్డ్. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి? సెంట్రల్లో ఎప్పుడు కూడా బ్రైట్ ఫ్రింజ్ ఫామ్ అవుతుంది. అండ్ ఇంకొక విషయం ఇంటర్ఫియరెన్స్లో అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే కనుక ఎంత విడ్త్ ఆఫ్ బ్రైట్ ఫ్రింజ్ ఫామ్ అవుతుందో అంతే విడ్త్ ఆఫ్ డార్క్, మళ్ళీ అంతే విడ్త్ ఆఫ్ బ్రైట్. సో బ్రైట్ ఫ్రింజ్ డార్క్ ఫ్రింజ్ చాలా సమానంగా ఫామ్ అవుతూ ఉంటాయి, విడ్త్ సేమ్గా ఉంటుంది. సో గ్రాఫ్ గనక గీస్తే మనము ఇంటెన్సిటీ అనేది సేమ్గా ఉంటుంది. సెంట్రల్ ఇంటెన్సిటీ 4I0, మళ్ళీ డార్క్నెస్ వస్తుంది, మళ్ళీ బ్రైట్నెస్, ఇంటెన్సిటీ పెరిగింది, ఇంటెన్సిటీ 0 అయిపోయింది, ఇంటెన్సిటీ పెరిగింది, మళ్ళీ 0 అయిపోయింది. సో ఇలా డార్క్ బ్రైట్ మీరు కనుక చూస్తే ఈ గ్యాప్ చాలా కరెక్ట్గా స్పేస్ మెయింటైన్ అవుతూ ఉంటుంది, ఇటు పక్కనైనా. సో బ్రైట్ డార్క్ ఫ్రింజెస్ మధ్యలో డిస్టెన్స్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతుంది. నెక్స్ట్ ఈ వై అంటే ఏంటి? ఈ ఈక్వేషన్లో వై అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక పి అనే పాయింట్ దగ్గర ఇంటర్ఫియరెన్స్ కావాలి నాకు. సో పి అనే పాయింట్ సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది? వై డిస్టెన్స్లో ఉంది. దాన్ని లీనియర్ పొజిషన్ అంటారు. లెంత్ వైజ్ చూస్తాం కదా, సెంటర్ నుంచి పి అనే పాయింట్ లెంత్ వైజ్ ఎక్కడుంది, ఆ పి అనే పాయింట్ దగ్గర బ్రైట్ ఫ్రింజ్ ఫామ్ అయిందా, డార్క్ ఫ్రింజ్ ఫామ్ అయ్యిందా అనేది మనం అనాలిసిస్ చేస్తాం. సో పి అనే పాయింట్ దగ్గర బ్రైట్ ఫ్రింజ్ ఫామ్ అవ్వచ్చు, కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ జరగచ్చు, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ కూడా జరగచ్చు. సో పి దగ్గర బ్రైట్ ఫామ్ అయిందా, డార్క్ ఫామ్ అయిందా కండిషన్ అనాలిసిస్ చేయాలి. సో బ్రైట్ ఫ్రింజ్కి కండిషన్, అలాగే డార్క్ ఫ్రింజ్ లొకేషన్కి కండిషన్ ఇక్కడ రాసుకున్నాం మనం. బ్రైట్ ఫ్రింజ్కి లొకేషన్ ఏంటి అంటే డెల్టా ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎన్ లాంబ్డా. సో డెల్టా ఎక్స్ అనేది ఏంటమ్మా? పాత్ డిఫరెన్స్. చెప్పాను కదా, డెల్టా ఎక్స్ అనేది పాత్ డిఫరెన్స్. డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఇంటూ స్మాల్ డి బై క్యాపిటల్ డి. సో డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ లాంబ్డా అనేది బ్రైట్ ఫ్రింజ్కి కండిషన్, విచ్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు వై ఇంటూ క్యాపిటల్ డి బై స్మాల్ డి బై క్యాపిటల్ డి.
సో అక్కడి నుంచి y ఈజ్ ఈక్వల్ టు బ్రైట్ ఫ్రింజ్ ఎంత డిస్టెన్స్లో ఫామ్ అయ్యింది అంటే ఎన్ లాంబ్డా క్యాపిటల్ డి బై స్మాల్ డి. ఇది లీనియర్ పొజిషన్. ఒక్కొక్కసారి యాంగ్యులర్ పొజిషన్ కూడా అడుగుతారు, అంటే ఎంత యాంగిల్ ఇది మేక్ చేస్తుంది, తీటా యాంగిల్. ఇక్కడ తీటా అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది, యాంగ్యులర్ పొజిషన్. పి ఎంత యాంగిల్లో ఉంది, పి కిందకు వచ్చింది యాంగిల్ మారిపోయింది, పి పైకి వెళ్ళింది యాంగిల్ మారిపోయింది. సో తీటా అనేది యాంగ్యులర్ పొజిషన్ ఆఫ్ పిని రిప్రజెంట్ చేస్తుంది, వై అనేది లీనియర్ పొజిషన్ ఆఫ్ పిని రిప్రజెంట్ చేస్తుంది. సో లీనియర్ పొజిషన్కి ఫార్ములా ఏంటి, ఎన్ లాంబ్డా. అక్కడి నుంచి మనం రీఅరేంజ్ చేస్తే వై బ్రైట్ ఫ్రింజ్ ఎంత డిస్టెన్స్లో ఫామ్ అయింది, సెంటర్ నుంచి బ్రైట్ ఫ్రింజ్ ఎంత డిస్టెన్స్లో ఫామ్ అయింది, ఎన్ లాంబ్డా క్యాపిటల్ డి బై స్మాల్ డి. ఎన్ ఏంటి, కేవలం నంబర్. ఎన్నో బ్రైట్ ఫ్రింజ్, 5th బ్రైట్ ఫ్రింజ్ ఎన్ ప్లేస్లో 5 రాస్తావు, 7th బ్రైట్ ఫ్రింజ్ ఎన్ ప్లేస్లో 7 రాస్తావు, అంతే. నెక్స్ట్ యాంగ్యులర్ పొజిషన్కి ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోండి, తీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్ లాంబ్డా బై డి. ఇది ఎక్కువగా అడగలేదు, చాలా తక్కువగా అడిగారు. తీటా ఎలా వచ్చింది అంటే కనుక మనం ఇక్కడ టాన్ తీటా వేసుకుంటే, టాన్ తీటా వేసుకోండి, టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు వై బై క్యాపిటల్ డి వచ్చిందా. టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు వై బై క్యాపిటల్ డి. తీటా బాగా చిన్నదైనప్పుడు టాన్ తీటా ప్లేస్లో జస్ట్ తీటా రాసుకోవచ్చు, వై బై క్యాపిటల్ డి. వై ప్లేస్లో మనము ఎన్ లాంబ్డా డి బై, తీటా ఈజ్ ఈక్వల్ టు వై బై డి వచ్చింది కదా, తీటా ఈజ్ ఈక్వల్ టు వై బై డి. వై ప్లేస్లో మళ్ళీ ఇది సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఎన్ లాంబ్డా బై స్మాల్ డి, క్యాపిటల్ డి క్యాన్సిల్ అయిపోయింది. అలా వచ్చింది మనకి తీటా. యాంగ్యులర్ పొజిషన్ అడగడం కొంచెం తక్కువే, బట్ నేర్చుకుని ఉంచండి. నెక్స్ట్ డార్క్ ఫ్రింజ్ లొకేషన్. అదే పి దగ్గర డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ జరగచ్చు కదా, అదే పి దగ్గర డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ కూడా జరగచ్చు, అంటే డార్క్ ఫ్రింజ్ ఫామ్ అవ్వచ్చు. సో డార్క్ ఫ్రింజ్కి కండిషన్ ఏంటి అంటే డెల్టా ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2n-1 ఇంటూ లాంబ్డా బై 2. బ్రైట్ ఫ్రింజ్ కండిషన్ ఏంటమ్మా, డెల్టా ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎన్ లాంబ్డా. డార్క్ ఫ్రింజ్ కండిషన్ డెల్టా ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2n-1 ఇంటూ లాంబ్డా బై 2, విచ్ ఈస్ ఆల్సో ఈక్వల్ టు వై డి బై డి. సో డార్క్ ఫ్రింజ్కి కండిషన్ జస్ట్ రీఅరేంజ్ చేస్తాం అంతే. ఓకే, యాంగ్యులర్ పొజిషన్కి కూడా కండిషన్ రాసుకున్నాము. ఈ ఫార్ములా అన్నీ నేర్చుకోవాలి ఖచ్చితంగా. డార్క్ ఫ్రింజ్కి బ్రైట్ ఫ్రింజ్కి మనకి ఫార్ములా అయితే గుర్తుండాలమ్మా, కండిషన్స్ అయినా అట్లీస్ట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫ్రింజ్ విడ్త్కి ఫార్ములా. ఫ్రింజ్ విడ్త్ అంటే ఏం చెప్పాను, డార్క్ ఫ్రింజ్ ఎంత విడ్త్ ఉంటుంది, బ్రైట్ ఫ్రింజ్ ఎంత విడ్త్ ఉంటుంది. ఓకే, సో ఫ్రింజ్ విడ్త్కి ఫార్ములా బీటా ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ క్యాపిటల్ డి బై స్మాల్ డి. ఇది చిన్న డెరివేషన్ ఉంటుంది, అవసరం లేదు. సేమ్ ఫార్ములా అమ్మ, ఈ రెండింటికి సేమ్గా ఉంటాయి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది వై ఈజ్ ఈక్వల్ టు ఎన్ డెల్టా ఎక్స్ ఇంటూ క్యాపిటల్ డి బై స్మాల్ డి అవునా, y is equal to delta x into capital D by small d. అలాగే ఫ్రింజ్ విడ్త్ is equal to beta into lambda into capital D by small d. మెయిన్ పాయింట్ ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్రింజ్ విడ్త్ అనేది ఖచ్చితంగా వేవ్ లెంత్ ఆఫ్ ది లైట్ యూజ్డ్ మీద డిపెండ్ అవుతుంది. బీటా అనేది మనం యూజ్ చేసే వేవ్ లెంత్ మీద ఎలా డిపెండ్ అవుతుంది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. వేవ్ లెంత్ ఏ కండిషన్స్లో మారుతుందో ఆ కండిషన్స్ అన్నీ కూడా బీటాకి అప్లై అవుతాయి. బాగా ఎక్కువగా అడిగేది ఏంటి అంటే కనుక ఇదంతా ఎయిర్లో జరిగినప్పుడు, వైడిఎస్ఈ ఎక్స్పెరిమెంట్ని ఎయిర్లో చేసినప్పుడు, ఎయిర్లో యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఫ్రింజ్ విడ్త్ ఫార్ములా లాంబ్డా ఇంటూ క్యాపిటల్ డి బై స్మాల్ డి. కానీ అదే వైడిఎస్ఈ ఎక్స్పెరిమెంట్ని ఒక లిక్విడ్ లేదా మీడియంలోకి దింపేసాం. మొత్తం వైడిఎస్ఈ ఎక్స్పెరిమెంట్ని లిక్విడ్ లేదా మీడియంలో చేస్తున్నాము. ఆ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ అనుకుందాం. ఆ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ. అప్పుడు వేవ్ లెంత్కి మ్యూకి రిలేషన్ ఏమైనా ఉందా? ఎస్, ఉంది కదా. మోర్ వేవ్ లెంత్ లెస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. మీకు ఆల్రెడీ తెలిసి ఉండాలి ఇది. వి ఆల్రెడీ నో దాట్. వేవ్స్ లెసన్, రే ఆప్టిక్స్ లెసన్లో మనం నేర్చుకుంటాము లాంబ్డా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రిఫ్రాక్టివ్ ఇండెక్స్. రెడ్కి వేవ్ లెంత్ ఎక్కువ, అందుకే తక్కువ బెండ్ అవుతుంది, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ. బ్లూకి వేవ్ లెంత్ తక్కువ కానీ ఎక్కువ బెండ్ అవుతుంది, మోర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో వేవ్ లెంత్ అనేది రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఎప్పుడైతే వేవ్ లెంత్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో బీటా కూడా రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అవుతుంది, బికాస్ బీటా ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లాంబ్డా. సో ఏదైనా మీడియంలో వైడిఎస్ఈ ఎక్స్పెరిమెంట్ని చేస్తే ఆ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కనుక మ్యూ అయితే కొత్త బీటా డాష్ ఏమవుతుందమ్మా, బీటా బై మ్యూ.
బీటా డాష్ ఏమవుతుంది బీటా బై మ్యూ బికాజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి. అలాగే యాంగులర్ విడ్త్ కూడా ఏమవుతుంది. ఇందులో ఇదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి అమ్మా, చాలా 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 ఇంపార్టెంట్. ఇది ఎప్పుడు వాడతాము అంటే N1 fringes are formed, క్వశ్చన్లో ఇలా ఉంటుంది, N1 fringes are formed when light of wavelength lambda 1 is used. అలాగే N2 number of fringes are formed when light of wavelength lambda 2 యూజ్ చేసినప్పుడు. lambda 1 వేవ్లెంత్ ఉన్న లైట్ని యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్లో యూజ్ చేశారు, అప్పుడు N1 ఫ్రింజెస్ ఫామ్ అయ్యాయి. నెక్స్ట్ N2 వేరే lambda 2 వేవ్లెంత్ ఉన్న లైట్ని యూజ్ చేసినప్పుడు N2 నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్ ఫామ్ అయ్యాయి. అప్పుడు ఈ రెండింటికి డైరెక్ట్ రిలేషన్ N1 lambda 1 is equal to N2 lambda 2. ఇది ఒక మంచి బిట్. యూజువల్గా ఏదో ఒక సెషన్లో ఈ N1 lambda 1 is equal to N2 lambda మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. చాలా చిన్నదే కానీ మంచి వాల్యుబుల్ ఫార్ములా అమ్మ. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రింజ్ షిఫ్ట్ అనే ఒక చిన్న కాన్సెప్ట్ కూడా చూద్దాము. ఫ్రింజ్ షిఫ్ట్ అంటే ఇందులో ఏం చేస్తారంటే నార్మల్గా మనకి S1 నుంచి ఒక లైట్ రే S2 నుంచి ఒక లైట్ రే పాస్ అవుతున్నాయి. అయితే ఈ రెండు పాత్లలో ఇవి వెళ్ళే దారిలో ఒక టీ థిక్నెస్ ఉన్న ఒక గ్లాస్ ప్లేట్, ట్రాన్స్పరెంట్ గ్లాస్ అని ఎందుకన్నానంటే ట్రాన్స్పరెంట్ తీసుకోవాలి. సో ఒక టీ థిక్నెస్ ఉన్న గ్లాస్ ప్లేట్ని పెడతారు. మరి టీ థిక్నెస్ ఉన్న గ్లాస్ని పెట్టినప్పుడు యూజువల్గా ఇది పెట్టినప్పుడు ఇది ఎయిర్లో వెళ్తుంది. ఇది పెట్టిన తర్వాత ఏమవుతుంది, ఈ లైట్ రే ఎయిర్లో నుంచి గ్లాస్లోకి, గ్లాస్లో నుంచి ఎయిర్లోకి ట్రావెల్ అవుతుంది. అంటే దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏదైతే ఉందో అది ఈ లైట్ యొక్క ట్రావెలింగ్ని ఎఫెక్ట్ చేస్తుంది కదా. సో ఆ టీ థిక్నెస్ ఉన్న గ్లాస్ ప్లేట్ని పెట్టడం వల్ల ఫ్రింజ్ అనేది కొద్దిగా షిఫ్ట్ అవుతుంది. సో ఎంత షిఫ్ట్ అవుతుంది అంటే మ్యూ మైనస్ 1 ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు వై ఇంటూ స్మాల్ డి బై క్యాపిటల్ డి. వై ఇంటూ స్మాల్ డి బై క్యాపిటల్ డి ఈజ్ నథింగ్ బట్ డెల్టా ఎక్స్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, అంతే కదా. డెల్టా ఎక్స్ అయినా కాదా, పాత్ డిఫరెన్స్ డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఇంటూ స్మాల్ డి బై క్యాపిటల్ డి. సో మ్యూ మైనస్ 1 ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు వై ఇంటూ స్మాల్ డి బై క్యాపిటల్ డి అంటే ఏంటి, నథింగ్ బట్ డెల్టా ఎక్స్. సో డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ మైనస్ 1 ఇంటూ టీ రాయొచ్చు, లేదా వై ఇంటూ స్మాల్ డి బై క్యాపిటల్ డిని కూడా మనము మ్యూ మైనస్ 1 ఇంటూ టీగా రాయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ నుంచి బీటా టర్మ్స్లో రాసుకున్నాము. బీటా బై లాంబ్డా ఇంటూ మ్యూ మైనస్ 1 ఇంటూ టీ. థిక్నెస్ ఆఫ్ ది షీట్ కావాలి అంటే టీని బయటికి తీసేస్తాం. టీ ఈజ్ ఈక్వల్ టు వై ఇంటూ స్మాల్ డి బై మ్యూ మైనస్ 1 ఇంటూ క్యాపిటల్ డి, లేదా ఇన్ టర్మ్స్ ఆఫ్ బీటా కూడా రాసుకోవచ్చు. సో థిక్నెస్ కావాలి అంటే ఇన్ని యాక్చువల్గా గుర్తుపెట్టుకోవాలా అంటే అవసరం లేదు, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకున్నా చాలు, మనం రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. బికాస్ మనకి తెలుసు బీటా ఈజ్ ఈక్వల్ టు ఎలా రాస్తాము అనేది. సో ఇది ఒక్కటి తెలిసినా చాలు, బట్ ఎందుకైనా మంచిది అన్నీ నేర్చుకోండి సో దట్ మీకు క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో దీంతో మనకి ఇంటర్ఫియరెన్స్ అయిపోతుంది. నెక్స్ట్ డిఫ్రాక్షన్. కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే గత ప్రీవియస్గా ఎన్ని పీవైక్యూస్ చూసినా డిఫ్రాక్షన్ నుంచి చాలా 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 తక్కువ క్వశ్చన్స్ ఉన్నాయమ్మా. అవి కూడా థియరీ బేస్డ్ క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి. ఎక్కువగా లాస్ట్ ఇయర్ వరకు 2023 వరకు కూడా డిఫ్రాక్షన్ నుంచి అంటే రిజాల్వింగ్ పవర్ నుంచే క్వశ్చన్స్ వచ్చాయి. కానీ ఈ ఇయర్ మనకి రిజాల్వింగ్ పవర్ డిలీటెడ్. రిజాల్వింగ్ పవర్ ఆఫ్ హ్యూమన్ ఐ, రిజాల్వింగ్ పవర్ ఆఫ్ మైక్రోస్కోప్, టెలిస్కోప్ ఇవన్నీ కూడా జేఈకి డిలీటెడ్. సో డిఫ్రాక్షన్ నుంచి వస్తే గిస్తే కేవలం ఈ ఫార్ములా మీద తప్ప ఇంకా రావు. సో డిఫ్రాక్షన్ ఈ ఒక్క స్లైడ్ నేర్చుకోండి చాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్ఫియరెన్స్కి డిఫ్రాక్షన్కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే ఇంటర్ఫియరెన్స్లో డైరెక్ట్గా లైట్ రేస్ వచ్చి ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయ్యి సూపర్ పొజిషన్ అవుతాయి. డిఫ్రాక్షన్ అనేది కొంచెం డిఫరెంట్ ఫినామినా. డిఫ్రాక్షన్లో ఏం అబ్జర్వ్ చేశారంటే ఫ్రెనెల్ అండ్ ఫ్రాన్హోఫర్ అబ్జర్వేషన్స్ అంటారు ఇవి సైంటిస్ట్ నేమ్స్. డిఫ్రాక్షన్లో ఫినామినా ఏంటంటే బెండింగ్ ఆఫ్ లైట్ రే అట్ ద ఎడ్జెస్ ఆఫ్ ది అబ్స్టకల్. ఏదైతే అబ్స్టకల్ మనం తీసుకుంటామో ఆ అబ్స్టకల్ ఎడ్జెస్ దగ్గర లైట్ రే కొద్దిగా బెండ్ అయ్యి ట్రావెల్ అవుతుంది. బికాజ్ వేవ్ నేచర్ కదా. సో వేవ్ నేచర్ ఉండడం వల్ల కర్వ్డ్ పాత్లో కూడా ట్రావెల్ అవుతుంది.
సో అలా బెండ్ అయ్యి ట్రావెల్ అవ్వడం అట్ ద ఎడ్జెస్ ఆఫ్ ది అబ్స్టకల్, దీనినే మనము డిఫ్రాక్షన్ అంటాము. సో డిఫ్రాక్షన్ ఇలా జరుగుతుంది. ఇలా లైట్ రేస్ వస్తున్నాయి, కానీ ఈ ఎడ్జ్ దగ్గర లైట్ రేస్ బెండ్ అయ్యి ట్రావెల్ అవుతాయి. దానివల్ల అవి ఒక పాయింట్ దగ్గర ఇంటర్ఫియర్ అవుతాయి. కాన్వెక్స్ లెన్స్ ఎందుకు వాడతారు అంటే టు గెట్ దమ్ పర్ఫెక్ట్ కన్వర్జింగ్. మన స్క్రీన్ మీద కన్వర్జ్ అవ్వాలి కదా, కరెక్ట్గా స్క్రీన్ మీద కన్వర్జ్ అవ్వడం కోసం కాన్వెక్స్ లెన్స్ యొక్క హెల్ప్ని తీసుకుంటారు అంతే. ఓకే, సో డిఫ్రాక్షన్కి ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్కి డిఫరెన్స్ చూడండి. డిఫ్రాక్షన్లో కూడా సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్ ఫామ్ అవుతుంది. సెంట్రల్ ఎప్పుడు కూడా బ్రైట్ ఫ్రింజే. డిఫ్రాక్షన్ అయినా ఇంటర్ఫియరెన్స్ అయినా సెంట్రల్ బ్రైట్ ఫ్రింజే. కానీ ఇంటర్ఫియరెన్స్లో గ్రాఫ్ గుర్తుందా? ఇంటర్ఫియరెన్స్లో గ్రాఫ్ ఎలా ఉందమ్మా? సమానంగా ఉంది. ఎంతైతే బ్రైట్నెస్ ఉందో అంతే డార్క్నెస్, ఎంతైతే బ్రైట్నెస్ ఉందో అంతే డార్క్నెస్. కానీ డిఫ్రాక్షన్లోకి వచ్చేసరికి మాత్రం సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్ నుంచి దూరంగా వెళ్ళే కొద్దీ ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. అది అప్వర్డ్ అయినా సరే డౌన్వర్డ్ అయినా సరే సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్ నుంచి మీరు దూరంగా వెళ్ళే కొద్దీ ఇంటెన్సిటీ గోస్ ఆన్ డిక్రీజింగ్, రైట్? అది గోస్ ఆన్ డిక్రీజింగ్. సో దీనికి ఏ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్ లాంబ్డా, ఇది కండిషన్ ఫర్ మినిమా. ఇంటర్ఫియరెన్స్లో మ్యాక్సిమాకి కండిషన్ ఎన్ లాంబ్డా, డెల్టా ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎన్ లాంబ్డా ఇంటర్ఫియరెన్స్లో. డిఫ్రాక్షన్లో మినిమాకి కండిషన్ ఎన్ లాంబ్డా. ఏ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్ లాంబ్డా గుర్తుపెట్టుకోండి, రివర్స్లో ఉంటుంది. కండిషన్ ఫర్ మ్యాక్సిమా వచ్చేసరికి 2n+1 ఇంటూ లాంబ్డా/2. ఇంటర్ఫియరెన్స్లో మ్యాక్సిమాకి కండిషన్ ఎన్ లాంబ్డా, మినిమాకి కండిషన్ 2n-1 ఇంటూ లాంబ్డా/2. ఇక్కడికి వచ్చేసరికి 2n+1 ఇంటూ లాంబ్డా/2 అనేది మ్యాక్సిమాకి కండిషన్ అవుతుంది. అండ్ ఫ్రింజ్ విత్ ఫార్ములా 2d క్యాపిటల్ D బై లాంబ్డా/a. ఏ అనేది స్లిట్ సెపరేషన్, ఇది ఏదైతే ఉందో దీనిని ఏగా కన్సిడర్ చేస్తారు. ఏ అనేది స్లిట్ సెపరేషన్. ఇంటర్ఫియరెన్స్లో స్మాల్ d రెండు స్లిట్ల మధ్యలో ఎలా తీసుకుంటామో ఇక్కడ స్లిట్ విడ్త్ని ఏగా తీసుకుంటారు. సో మ్యాక్సిమాకి మినిమాకి కండిషన్ గుర్తుపెట్టుకోండి, దట్స్ ఇట్, ఇంకా చాలు. పోలరైజేషన్కి వద్దాం. పోలరైజేషన్ అంటే ఏంటి? ఫిల్టర్డ్ లైట్ని ఫిల్టర్డ్ లైట్గా మారుస్తుంది బై యూజింగ్ మెటీరియల్ కాల్డ్ పోలరైజర్ లేదా పోలరాయిడ్ అనొచ్చు. ఓకే, పోలరాయిడ్స్లో న్యాచురల్ ఉంటాయి, ఆర్టిఫిషియల్ ఉంటాయి. సో పోలరాయిడ్స్లో ఏం జరుగుతుంది అంటే అన్ఫిల్టర్డ్ లైట్లో మనకి రెండు ఉంటాయి అన్నమాట. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాంపనెంట్ ఉంటుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాంపనెంట్ ఉంటుంది కదా. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ గురించి మాట్లాడుతున్నాం. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లో అన్ఫిల్టర్డ్ లైట్ని యూజువల్గా ఎలా రిప్రజెంట్ చేస్తారంటే ఇలా. సో ఇది అన్పోలరైజ్డ్ లైట్ అంటారు. అన్ఫిల్టర్డ్ లైట్ అన్న అన్పోలరైజ్డ్ లైట్. సెంటర్లో డాట్ ఉంటుంది అనమాట, అంటే పర్పెండిక్యులర్ లైన్. ఇది ఇలా ఉంటే ఆ ఎల్లో కలర్ డాట్ పెన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఎల్లో కలర్ డాట్ పెన్ని రిప్రజెంట్ చేస్తుంది. సో దీనిని మనము ఒక పోలరాయిడ్ నుంచి పంపించినప్పుడు దీన్ని మనం ఒక పోలరాయిడ్ ఏ షేప్ అయినా గీయచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. పోలరాయిడ్ అనేది ఏ షేప్ అయినా ఉండొచ్చు. సో ఇలా ఒక పోలరాయిడ్ ఉంటుంది, ఇలా లైన్స్ ఉంటాయి దీనిలో. యాక్చువల్గా దీనిని పోలరాయిడ్ అంటాం. సో పోలరాయిడ్లో నుంచి ఎప్పుడైతే ఈ లైట్ బయటకు వచ్చిందో అయితే ఓన్లీ వర్టికల్ లైన్స్ ఉంటాయమ్మా. లేదు అంటే ఓన్లీ డాట్స్ మాత్రమే బయటకు వస్తాయి. అయితే ఓన్లీ వర్టికల్ లైన్స్ ఉంటాయి లేదా డాట్స్ మాత్రమే బయటకు వస్తాయి. సో దీనిని మనము అన్పోలరైజ్డ్ లైట్ అంటాము, ఈ రెండింటిని పోలరైజ్డ్ లైట్ అంటాము. అయితే ఎలక్ట్రిక్ కాంపనెంట్ బయటకు వస్తుంది లేదా మ్యాగ్నెటిక్ కాంపనెంట్ బయటకు వస్తుంది. ఇది పోలరైజ్డ్ లైట్. పోలరైజర్ అనేది ఏం చేస్తుంది అంటే లైట్ యొక్క ఇంటెన్సిటీని ఫిల్టర్ చేస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ సోడా గ్లాస్ అంటారు. ఒక బ్లాక్ కలర్లో థిక్ గ్లాస్ ఉంటుంది. మనము యూజువల్గా సోలార్ ఎక్లిప్స్ ఇవి చూడడానికి, సోలార్ ఎక్లిప్స్ చూడడానికి ఒక చిన్న గ్లాస్ వాడతాం. అది కాకుండా మన షేడ్స్ ఉంటాయి కదా, కళ్ళజోడు గాగుల్స్ పెట్టుకుంటాం కదా. సో ఆ షేడ్స్లో వాడే ఆ ఏదైతే బ్లాక్ కలర్ ఫిల్మ్ ఉంటుందో లేదా బ్లాక్ కలర్ గ్లాస్ ఉంటుందో పోలరాయిడ్ గ్లాసెస్ అంటారు మీరు వింటే గనక. సో అవి ఏం చేస్తాయి? సన్లైట్ని ఫిల్టర్ చేసేసి ఇంటెన్సిటీని తగ్గించేస్తాయి. కూలింగ్ గ్లాసెస్ అంటాం కదా, అవి ఏం చేస్తాయంటే సన్లైట్ని తగ్గించేస్తాయి. ఆ ప్రాపర్టీ ఉన్న మెటీరియల్నే మనము పోలరాయిడ్ అంటాం.
పోలరైజేషన్ మెథడ్స్ చాలా ఉంటాయి. రిఫ్లెక్షన్ బై పోలరైజేషన్, రిఫ్రాక్షన్ బై పోలరైజేషన్, అవన్నీ థియరీ బిట్స్ చదువుకోండి. బట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అర్థమయ్యేలాగా. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ హయ్యెస్ట్ ఎక్కడ ఎక్స్పెక్ట్ చేస్తాము అంటే లా ఆఫ్ మ్యాలస్. ఓకే, లా ఆఫ్ మ్యాలస్ అనేది ఒకటి ఉంటుంది, లేదా మ్యాలస్ లా. మ్యాలస్ అనేది నేమ్ ఆఫ్ ద సైంటిస్ట్. ఇది ఎప్పుడు వాడతామో చూడండి ఒకసారి. ఇది అన్పోలరైజ్డ్ లైట్. ఫస్ట్ ఈ అన్పోలరైజ్డ్ లైట్ని పోలరైజర్లో నుంచి పంపించారు. పోలరైజర్లో నుంచి పంపించినప్పుడు ఫిల్టర్ అయిపోయి లైట్ బయటకు వచ్చింది. సో ఆ తర్వాత పోలరైజేషన్ జరిగిందా లేదా తెలుసుకోవాలి నాకు. అలా తెలుసుకోవడం కోసం మళ్ళీ ఇంకొక పోలరైజర్ని పెడతారు. సో ఫస్ట్ పోలరైజర్ని పోలరైజర్ అంటారు. రెండో పోలరైజర్ని ఎందుకు పెడుతున్నాము? ఫిల్టరేషన్ జరిగిందా లేదా తెలుసుకోవడానికి, కాబట్టి దానిని ఎనలైజర్ అంటారు. సో ఫస్ట్ దానిని, రెండు పోలరైజర్లే కాకపోతే పేర్లు అనమాట. ఇది పోలరైజర్, ఇది ఎనలైజర్. పోలరైజర్లో నుంచి వెళ్ళక ముందు ఇనీషియల్గా లైట్కి I0 ఇంటెన్సిటీ ఉంది అనుకుందాం. ఫస్ట్ పోలరైజర్లో నుంచి బయటికి రాగానే ఇంటెన్సిటీకి ఫార్ములా I'=I0/2, ఆంప్లిట్యూడ్కి ఫార్ములా A0/√2. ఖచ్చితంగా మెమరైజ్ చేయాలి. తర్వాత ఎనలైజర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత I'(I0/2 cos² θ, A'(A0/√2 cos θ, because I is directly proportional to A² కాబట్టి. సో దీనిని, ఇది ఇక్కడ తీటాని ఎలా మెజర్ చేస్తారు అంటే దీనిని మనము పాస్ యాక్సిస్ అంటాం. పాస్ యాక్సిస్. ఈ పాస్ యాక్సిస్కి మధ్యలో యాంగిల్ చూడాలి. యాక్చువల్గా ఇది పాస్ యాక్సిస్. దీన్ని ఇక్కడ ఎలా గీయండి. ఇది కొంత యాంగిల్ తీటా మేక్ చేస్తోందా లేదా? ఈ తీటా యాంగిలే ఇది. అక్కడ తీటా ఏమొచ్చిందమ్మా? ఆ తీటా యాంగిల్. ఐ హోప్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. కలర్ మార్చిన పాస్ యాక్సిస్ అంటారమ్మా. దీనిని పాస్ యాక్సిస్ అంటారు. ఈ ఫస్ట్ దాని యొక్క పాస్ యాక్సిస్ని రిఫరెన్స్గా తీసుకుంటే రెండోది ఎంత యాంగిల్ మేక్ చేస్తోంది, ఈ తీటాని మనం ఇక్కడ వాడాలి. అయితే ఇంకొకటి ఉండకూడదా? ఉండొచ్చు, ఇంకొకటి కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ గీసి చూపిస్తాను చూడండి. దీనికి అప్లికేషన్ చెప్తాను చూడండి. ఇలా ఒక లైన్ ఉంది. ఇక్కడ నుంచి నాకు అన్పోలరైజ్డ్ లైట్ వచ్చింది. ఓకే, అన్పోలరైజ్డ్ లైట్ వచ్చింది. దీని ఇంటెన్సిటీ I0. ఫస్ట్ పోలరైజర్ పాస్ యాక్సిస్ ఇలా స్ట్రైట్గా ఉంది అనుకుందాం. సో బయటకు వచ్చేటప్పటికి I0/2 అవుతుంది, రైట్? నెక్స్ట్ ఇలా ఇంకొక ఎనలైజర్ని పెడతారు. దీని పాస్ యాక్సిస్ కాకుండా దీని తర్వాత ఇంకొక ఎనలైజర్ని కూడా వాడారు అనుకుందాం. ఒకటే ఎనలైజర్ వాడాలి అని రూల్ లేదు, ఇంకొక ఎనలైజర్ కూడా వాడారు అనుకుందాము. అప్పుడు వీటి పాస్ యాక్సిస్లు ఏవైతే ఉన్నాయో ఈ పాస్ యాక్సిస్తో ఇది ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది? θ1 యాంగిల్ మేక్ చేస్తోంది అనుకోండి. అప్పుడు ఇక్కడ నీకు ఇంటెన్సిటీ ఏమవుతుంది? I'=I0/2 cos² θ1, రైట్? I0/2 cos² θ1. ఇప్పుడు ఇంకొకటి ఉంది, అది దీని పాస్ యాక్సిస్తో θ2 యాంగిల్ మేక్ చేస్తుంది. సో తర్వాత వచ్చే ఇంటెన్సిటీ ఏమవుతుంది? I0/2 cos² θ2. I0/2 cos² θ2. సో నేను ఫైనల్గా ఏం రాసేసుకోవచ్చు అంటే I=I0/2 cos² θ1 cos² θ2. మల్టిప్లికేషన్ అమ్మా, అది నాకు ప్లేస్ లేదు. I=I0/2 cos² θ1 cos² θ2 మల్టిప్లికేషన్ జరుగుతుంది. సో ఇలా ఇది నేర్చుకుంటే చాలు. మ్యాలస్ లా మీద చాలా చాలా ఎక్కువగా క్వశ్చన్స్ వస్తాయి. మ్యాలస్ లా ఒకటి నేర్చుకోండి. ఇంకేమైనా నేర్చుకోవాలి అంటే కనుక బ్రూస్టర్స్ లా ఒకటి ఉంది. బ్రూస్టర్స్ లా అనేది ఒకటి నేర్చుకోవాలమ్మా. బ్రూస్టర్స్ లా దేని గురించి అంటే రిఫ్రాక్షన్ యూజింగ్ పోలరైజేషన్. రిఫ్రాక్షన్ యూజింగ్ పోలరైజేషన్. సో రిఫ్రాక్షన్ జరగాలి అంటే ఖచ్చితంగా లైట్ అనేది ఒక మీడియంలో నుంచి ఇంకొక మీడియంలోకి ట్రావెల్ అవుతుంది. లెట్ us కన్సిడర్ లైట్ అనేది ఎయిర్ అనే మీడియంలో నుంచి ఏదో ఒక మీడియం, గ్లాస్ అనే మీడియంలోకి ట్రావెల్ అయ్యింది అనుకుందాం. ఇటు నుంచి అటు వెళ్ళొచ్చా, ఎటైనా వెళ్ళొచ్చు. సో ఎయిర్లో నుంచి గ్లాస్లోకి లైట్ ట్రావెల్ అవుతుంది అనుకుందాము. మనము అన్పోలరైజ్డ్ లైట్ కన్సిడర్ చేయాలి కదా.
సో ఇనీషియల్ ఇది ఇన్సిడెంట్ లైట్ రే. ఇదేంటమ్మా మనకి ఇక్కడ మరీ దగ్గర అయిపోతుంది. ఇదేంటిది మనకి ఇన్సిడెంట్ లైట్ రే, అవునా? ఇన్సిడెంట్ లైట్ రేలో మనకి అన్పోలరైజ్డ్ లైట్ని కన్సిడర్ చేస్తాం. ఆబ్వియస్గా ఈ ఇన్సిడెంట్ లైట్ రే ఏదైతే ఉందో ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఇది రిఫ్రాక్ట్ అవుతుంది, ఇలా వెళ్ళాల్సింది బెండ్ అయ్యి ట్రావెల్ అవుతుంది. ఇది నార్మల్ అనుకుంటే ఇలా బెండ్ అయ్యి ట్రావెల్ అవుతుంది. అది కాకుండా పార్షియల్గా రిఫ్లెక్షన్ కూడా జరుగుతుంది అనేది వీళ్ళు చెప్తున్నారు. సో ఇలా బెండ్ అయ్యి ట్రావెల్ అవ్వడమే కాకుండా రిఫ్లెక్షన్ కూడా జరుగుతుంది. సో ఒకసారి పేర్లు రాసుకుందాము. ఇదేంటిది? ఇది ఇన్సిడెంట్ రే. ఇదేంటిది? రిఫ్లెక్టెడ్ రే. అండ్ ఇదేంటమ్మా? రిఫ్రాక్టెడ్ రే. ఓకే, ఈ రిఫ్రాక్టెడ్ రే అనేది మనకి ఫిల్టర్ అయ్యి వస్తుంది. సో మేబీ డాట్స్ బయటకు వచ్చాయి అనుకుందాము. రిఫ్లెక్టెడ్లో మాత్రం పార్షియల్ ఫిల్టరింగ్ జరుగుతుంది. అంటే ఒకటి ఇలా వస్తుంది, ఒకటి ఇలా వస్తుంది. పార్షియల్ ఫిల్టరింగ్ జరుగుతుంది. ఇక్కడ మనకి రిఫ్రాక్టెడ్ రే కావాలి. ఇప్పుడు ఒకసారి యాంగిల్స్ అనాలిసిస్ చేయండి, వెరీ ఇంపార్టెంట్. దీనిని తీటా అనుకుంటే ఇది కూడా తీటా అవుతుంది, బికాజ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో తీటా పి లేదా తీటా బి మీరు ఏదైనా అనుకోవచ్చు. యాంగిల్ ఆఫ్ పోలరైజేషన్ లేదా బ్రూస్టర్స్ యాంగిల్ ఏదైనా అనుకోవచ్చు. తీటా పి ఒక్కొక్క లెసన్ ఒక్కొక్క బుక్లో తీటా బి అని రాస్తారు. ఈ రెండింటికి మీనింగ్ ఏంటమ్మా? యాంగిల్ ఆఫ్ పోలరైజేషన్ లేదా యాంగిల్ ఆఫ్ బ్రూస్టర్స్ యాంగిల్. కరెక్ట్గా ఈ యాంగిల్తో లైట్ రే వచ్చి పడితేనే పోలరైజేషన్ అనేది జరుగుతుంది, అదన్నమాట సంగతి. అప్పుడు ఇంకొక కండిషన్ ఏంటి, ఇందులో మెయిన్ కండిషన్ ఏంటి అంటే కనుక ఇది ఎలా జరుగుతుంది? ఇట్ హ్యాపెన్స్ ఇన్ సచ్ ఎ వే దాట్ రిఫ్లెక్టెడ్ రేకి రిఫ్రాక్టెడ్ రేకి కరెక్ట్గా 90 degrees డిఫరెన్స్ ఉంటుందమ్మా. ఖచ్చితంగా రిఫ్లెక్టెడ్ రే రిఫ్రాక్టెడ్ రే ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉంటాయి. రిఫ్లెక్టెడ్ రే రిఫ్రాక్టెడ్ రే ఖచ్చితంగా ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉంటాయి. అండ్ ఈ యాంగిల్ని ఏమంటారు? యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటాం. ఓకే, సో ఈ యాంగిల్ని యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ సమ్ ఆల్ఫా అనుకోవచ్చు, మీ ఇష్టం. సో ఇప్పుడు ఇక్కడ మనం ఒకసారి అనాలిసిస్ చేస్తే స్నెల్స్లో అప్లై చేయండి. μ1 sin i కదా. సో మ్యూ ఆఫ్ ఎయిర్ ఇంటూ సైన్ ఐ. సైన్ ఐ ఎంత? తీటా పి ఈజ్ ఈక్వల్ టు μ2. μ2 అనేది గ్లాస్ కదా, మీరు మ్యూ అని రాసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఊరికే నేను గ్లాస్ అని రాశాను. సైన్ 90 మైనస్ తీటా అని రాయొచ్చా లేదా? ఇక్కడ ఆల్ఫాని 90 మైనస్ తీటాగా రాయొచ్చు కదా. 90 మైనస్ తీటా పి. సో 90 మైనస్ తీటా పి అంటే కాస్ తీటా పి. సో మ్యూ ఆఫ్ ఎయిర్ ఈజ్ 1, రైట్? మ్యూ ఆఫ్ ఎయిర్ ఈజ్ 1 అండ్ సైన్ తీటా పి బై కాస్ తీటా పి ఈజ్ టాన్ తీటా పోలరైజేషన్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఆఫ్ జీ. లేదా మీరు కావాలి అనుకుంటే ఇక్కడ μ2 బై μ1 అని కూడా రాసుకోవచ్చు. లేదా టాన్ తీటా పి ఈజ్ ఈక్వల్ టు యూజువల్గా μ1 రాస్తారు. లేదా టాన్ తీటా పి ఈజ్ ఈక్వల్ టు μ2 బై μ1. మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంది, రెండు ఎయిర్ కాదు, గ్లాస్ నుంచి ఆయిల్లోకి గ్లాస్ నుంచి వాటర్లోకి ఇలా ఇచ్చాడు ఎలాగా? సో బెటర్ ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఎలా గుర్తుపెట్టుకున్నా ప్రాబ్లం లేదు. సో తీటా పి అంటే ఏంటమ్మా? బ్రూస్టర్స్ యాంగిల్ లేదా యాంగిల్ ఆఫ్ పోలరైజేషన్. రెండు పేర్లు గుర్తుపెట్టుకోవాలి. దట్స్ ఇట్ అమ్మా. వేవ్ ఆప్టిక్స్ ఈ మాత్రం నేర్చుకుంటే చాలు, చాలా చాలా ఈజీగా అయిపోతుంది. సో వేవ్ ఆప్టిక్స్లో టకటకా గబగబా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా చూసేద్దాము. ఇప్పుడు నేను చెప్పే క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినా కూడా మీకు ఆల్మోస్ట్ వేవ్ ఆప్టిక్స్ అనేది చాలా ఈజీగా ప్రాక్టీస్ అయిపోతుంది. ఓకే, సో గివెన్ బిలో ఆర్ 2 స్టేట్మెంట్స్, స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2. ఈ మధ్యన జేఈలో ఈ ఫ్యాషన్ చాలా ఎక్కువైపోయింది. స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 రెండిట్లో ఏది కరెక్ట్ ఏది రాంగ్, అసెర్షన్ రీజన్ బేస్డ్ క్వశ్చన్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయమ్మా. సో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. స్టేట్మెంట్ 1 బ్రూస్టర్స్ యాంగిల్ మీద ఉంది చూడండి. బ్రూస్టర్స్ యాంగిల్ ఫర్ ద లైట్ ప్రాపగేటింగ్ ఫ్రమ్ ఎయిర్ టు గ్లాస్ ఈస్ తీటా బి. ఎయిర్ టు గ్లాస్లోంచి వెళ్తోంది, తీటా బి. ఓకే, దెన్ బ్రూస్టర్స్ యాంగిల్ ఫర్ ద లైట్ ప్రాపగేటింగ్ ఫ్రమ్ గ్లాస్ టు ఎయిర్ ఈజ్ 90 మైనస్ తీటా బి. కరెక్టా రాంగా? ఒక్కసారి ఆలోచించండి. నెక్స్ట్, the Brewster's angle for the light propagating from glass to air is tan inverse of mu g, where mu g is the refractive index of glass. అదే వచ్చిందా లేదా? tan inverse of mu g, tan theta p is equal to tan inverse of mu g. అంటే
స్టేట్మెంట్ 1 ట్రూ. ఓకే, బ్రూస్టర్స్ యాంగిల్. ఇక్కడ లైట్ ఎలా వెళ్తుందమ్మా? లైట్ ప్రాపగేటింగ్ ఫ్రమ్ ఎయిర్ టు గ్లాస్ ఈస్ థీటా బి. ఓకే, సో స్టేట్మెంట్ 1 ఈజ్ ట్రూ, బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ ఫాల్స్. ఓకే, కాదు. సో విచ్ వన్ ఈజ్ కరెక్ట్? స్టేట్మెంట్ 1 and statement 2 are correct, right? So this is the answer. Next, in Young's double slit experiment, the position of fifth bright fringe from the central maximum is 5 centimeters. Given information ni జాగ్రత్తగా చదవాలి. ఫిఫ్త్ బ్రైట్ ఫ్రింజ్. సో ఫస్ట్ మనకు కావాల్సింది ఇదొకటి కావాలి. ఫ్రమ్ ద సెంట్రల్ మ్యాక్సిమమ్ ఈజ్ 5 centimeters. సెంట్రల్ మ్యాక్సిమం నుంచి ఫిఫ్త్ బ్రైట్ ఫ్రింజ్ 5 centimeters డిస్టెన్స్లో ఉంది. అంటే ఏంటమ్మా? ఇది y ఇచ్చారు నీకు. ద డిస్టెన్స్ బిట్వీన్ స్లిట్స్ అండ్ స్క్రీన్ ఈజ్ 1 meter. డిస్టెన్స్ బిట్వీన్ స్లిట్కి స్క్రీన్కి మధ్యలో డిస్టెన్స్ 1 meter, అంటే ఇది క్యాపిటల్ డి. అండ్ వేవ్ లెంత్ యూజ్డ్ మోనోక్రోమాటిక్ లైట్ ఈజ్ లాంబ్డా వాల్యూ గివెన్. ద సెపరేషన్ బిట్వీన్ ద స్లిట్స్ స్మాల్ డి ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఇది మనకి జనవరి షిఫ్ట్ 1లో వచ్చిందమ్మా. 2023లో వచ్చిన క్వశ్చన్ ఇది. సో చాలా డైరెక్ట్గా వచ్చిన క్వశ్చన్, ఏమి పెద్దగా కంగారు పడక్కర్లేదు. ఎన్ని ప్లేస్లో ఎంత? 5. ఇదేంటిది? మ్యాక్సిమం. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. మ్యాక్సిమం అంటే మనం ఏం కండిషన్ తీసుకోవాలి? y is equal to n into lambda, n lambda into capital D by small d. మ్యాక్సిమం కి కండిషన్ n lambda కదా. సో ఈ ఫార్ములా సెలెక్ట్ చేసుకోవాలి. n is equal to 5 and y is equal to 5 into 10 power minus 2 and మీటర్స్లో కన్వర్ట్ చేశాను. దెన్ క్యాపిటల్ D is equal to 1 meter. లాంబ్డా is equal to 600 నానో అంటే 10 power minus 9 meters. స్మాల్ d ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. చాలా డైరెక్ట్ క్వశ్చన్ అమ్మా. సో ఈజీగా డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. చేయండి. స్మాల్ d is equal to 5 into 600 into 10 power minus 9 into capital D 1 meter by capital y ఎంత 5 into 10 power minus 2. సో 5 క్యాన్సిల్ అయిందంటే ఆన్సర్ ఆబ్వియస్గా 60 micrometers అయిపోయింది క్వశ్చన్. నెక్స్ట్, ఇది కూడా 2023 క్వశ్చనే. దిస్ ఈజ్ ఆల్సో ఆస్క్డ్ ఇన్ 2023 క్వశ్చన్. జనవరి షిఫ్ట్ 2023 జనవరిలో అడగడం జరిగింది. ఇన్ అ యంగ్స్ డబల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ 2 slits ఆర్ ఇల్యూమినేటెడ్ విత్ అ లైట్ ఆఫ్ వేవ్ లెంత్ 800 nanometers. వేవ్ లెంత్ ఇచ్చారు. ద లైన్ జాయినింగ్ A1P ఈజ్ పర్పెండిక్యులర్ టు A1A2. ఓకే, A1P అనేది A1A2కి కరెక్ట్గా పర్పెండిక్యులర్గా ఉంది. ఇఫ్ ద ఫస్ట్ మినిమం కండిషన్ దేని తీసుకోవాలి? ఫస్ట్ మినిమం. అది కూడా ఫస్ట్ మినిమం అంటే n is equal to 1. మినిమంకి కండిషన్ ఏంటి? మినిమంకి కండిషన్ ఏంటి? డెల్టా x is equal to 2n minus 1 into lambda by 2. సో n is equal to 1 పెట్టాలి. సో డెల్టా x ప్లేస్లో ఎంత వస్తుందమ్మా మనకి? 2 minus 1. సో లాంబ్డా బై 2. పాత్ డిఫరెన్స్ లాంబ్డా బై 2. ఇది మనం అనాలిసిస్ చేయగలగాలి. ద వాల్యూ ఆఫ్ స్లిట్ సెపరేషన్ ఏ ఎంత అని అడిగారు. మనకి ఇక్కడ డిస్టెన్స్ ఆఫ్ స్క్రీన్ క్యాపిటల్ D వాల్యూ గివెన్. స్మాల్ ఏ కావాలి. సో స్మాల్ ఏ కావాలి అంటే y is equal to 2n minus 1 into lambda into capital D by small d రాసేస్తే అయిపోతుందా అంటే y వాల్యూ కూడా మనకు తెలియదు. సో ఇది కొంచెం లైట్గా ట్రికీ క్వశ్చన్. సో దీనిని కొంచెం ఎలా అనాలిసిస్ చేయాలి చూడండి. డెల్టా ఎక్స్కి నాకు ఒక ఐడియా వచ్చింది, అవునా? ఇక్కడ నుంచే లీడ్ ఎలా వస్తుంది, ఎలా ఆలోచించాలి, నాకు ఎలా తెలుస్తుంది ఇలా చెయ్యాలి అని. వేరే దారి ఏం లేనప్పుడు ఉన్నదాని నుంచే లీడ్ తీసుకోవాలి. నాకు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ను బట్టి ఇదైతే అర్థమైంది. డెల్టా ఎక్స్ వాల్యూ కొంత ఐడియా వచ్చింది. సో పాత్ లెంత్ గురించి ఏమైనా ఆలోచించవచ్చా? డెల్టా ఎక్స్ అంటే ఏంటి? డెల్టా ఎక్స్ అనేది పాత్ డిఫరెన్స్, రైట్? పాత్ డిఫరెన్స్ అంటే ఏంటి? ఇది ట్రావెల్ అయిన పాత్కి ఇది ట్రావెల్ అయిన పాత్కి మధ్యలో డిఫరెన్స్, రైట్? సో ఇప్పుడు ఇది ఏ, ఇది డి, కలర్ మారుద్దాము. ఇది ఏ, ఇది డి. అప్పుడు ఇది ఏమవుతుంది? అండర్ స్క్వేర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ అయిందా లేదా? పర్పెండిక్యులర్గా ఉంది అని చెప్పారు కదా. సో పైథాగరస్ థీరం ప్రకారం ఏ స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ వచ్చింది. ఓకే, సో పాత్ డిఫరెన్స్ అంటే నాకు డెల్టా ఎక్స్ ప్లేస్లో కెన్ ఐ రైట్ A2P మైనస్ A1P
ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎక్స్ రాయొచ్చు కదా పాత్ డిఫరెన్స్. ఏ టు పీ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి. రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ మైనస్ డి ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎక్స్ ప్లేస్లో లాంబ్డా బై 2. అయితే ఇలాంటివి సాల్వ్ చేయాలి అంటే అప్పుడప్పుడు కొంచెం మ్యాథ్స్ యూజ్ చేయాలి. ఇంకిక్కడి నుంచి ఇది ఎలా సాల్వ్ అవుతుంది అనేది కొంచెం ఆలోచించుకుంటూ వెళ్దాం. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ దీనిలో డి స్క్వేర్ని కామన్ తీయండి. డి స్క్వేర్ కామన్ తీసి బయటికి తీసేస్తే డి బయటకు వస్తుంది. ఇక్కడ ఏం మిగిలింది మనకి అండర్ స్క్వేర్ రూట్ ఏ స్క్వేర్ బై డి స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 1. అయితే నాకు ఏ కావాలి. ఈ ప్లస్ 1లు మైనస్ 1లు ఇవన్నీ పోవాలి. ఇంకేం తెలియట్లేదు కదా, ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇంకేమీ లేదు. సో నేనేం చేస్తానంటే బైనామియల్ ఎక్స్పాన్షన్ అప్రాక్సిమేషన్ వేస్తాను. సో ఏ స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ని ఎలా రాస్తానంటే 1 ప్లస్ ఏ స్క్వేర్ బై డి స్క్వేర్ హోల్ పవర్ 1/2 మైనస్ 1. ఈ 1/2 బైనామియల్ ఎక్స్పాన్షన్ ప్రకారము డి ఇంటూ 1 ప్లస్ 1/2 ఇంటూ ఏ స్క్వేర్ బై డి స్క్వేర్ మైనస్ 1. సో ప్లస్ 1 మైనస్ 1 ఇలా పోయింది. ఇంక వేరే దారి కనిపించట్లేదు కాబట్టి అలా వేసేయడమే. సో అలా వేసేస్తే మనకి ఒక డి కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో లాంబ్డా బై 2 ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై 2 క్యాపిటల్ డి మిగిలింది. 2 కూడా క్యాన్సిల్ అయిపోయింది. నాకు ఏ కావాలి కాబట్టి అండర్ స్క్వేర్ రూట్ లాంబ్డా ఇంటూ క్యాపిటల్ డి. అండర్ స్క్వేర్ రూట్ లాంబ్డా 800 నానోమీటర్స్ 800 ఇంటూ 10 పవర్ మైనస్ 9 ఇంటూ క్యాపిటల్ డి 5 సెంటీమీటర్స్ 5 ఇంటూ 10 పవర్ మైనస్ 2. అప్రాక్సిమేట్గా వాల్యూ చూసుకోవాలి. 5 8s are 40. 40 అంటే 2 కదా. సో 2 వస్తుంది చూడండి. ఆప్షన్ 3 కరెక్ట్. ఆప్షన్ 3 కరెక్ట్ అవుతుందా కాదా? 44 ఉంది అంటే ఆప్షన్ 2 వస్తుంది కదా. ఐ మీన్ స్క్వేర్ రూట్ 2 వస్తుంది. నెక్స్ట్ ఇది కొంచెం ట్రిక్కీ క్వశ్చనే. మెథడ్ గుర్తుపెట్టుకోండి, మోడల్ గుర్తుపెట్టుకోండి అమ్మా. సో మీరు ఎలాగో మ్యాథమెటిక్స్ చేసేటప్పుడు ఇలాంటివి అప్లై చేస్తూనే ఉంటారు కదా, మీరు సింప్లిఫై చేసేటప్పుడు మ్యాథ్స్లో వాడుతూ ఉంటారు కాబట్టి కొంచెం చూసుకోండి. నెక్స్ట్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్స్ 3 ఐడెంటికల్ పోలరాయిడ్స్ P1 P2 P3 ఉన్నాయి. సో మీకు ఇక్కడ కనిపిస్తుందో లేదో నేను కొంచెం రీడ్రా చేస్తాను. ఈ యాంగిల్ ఏదైతే ఉందో ఇది 60 degrees ఇవ్వడం జరిగింది అండ్ ఈ యాంగిల్ 90 degrees ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ ఏంటి? ద సోర్స్ ఎస్ హ్యాస్ ఇంటెన్సిటీ వాల్యూ. ఇదేంటిది మనకి I0 కదా. ఇది సోర్స్ యొక్క ఇంటెన్సిటీ అంటే I0 వాల్యూ ఇచ్చారు. ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అట్ అ పాయింట్ ఓ దగ్గర అంటే సెకండ్ పోలరాయిడ్ని దాటి బయటకు వచ్చిన తర్వాత ఇంటెన్సిటీ కావాలి. ఇక్కడ మనం ఒక షార్ట్ కట్ ఫార్ములా గుర్తుందా? సరే ఫస్ట్ θ1 θ2 రాయండి. దీనితో ఇది 60 degrees మేక్ చేస్తుంది కాబట్టి θ1 ఇజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 60 degrees. బాగానే ఉంది. కానీ θ2 ఏమవుతుందమ్మా? θ2 అనేది మళ్ళీ దీంతో మేక్ చేసే యాంగిల్, దీంతో కాదు దీనితో ఇది మేక్ చేసే యాంగిల్. ఇది ఆల్రెడీ 60 degrees, ఇది 90 degrees అంటే θ2 ఎంత అవుతుంది? 30 degrees తీసుకోవాలి. దీనితో ఇది మేక్ చేసే యాంగిల్, దీనితో ఇది మేక్ చేసే యాంగిల్ కావాలి. సో నేను వాడే షార్ట్ కట్ ఫార్ములా I" ఇజ్ ఈక్వల్ టు I0/2 cos స్క్వేర్ θ1 cos స్క్వేర్ θ2. అలా కాదు, నేను ఇక్కడ ఒకసారి రాస్తాను ఇక్కడ ఒకసారి రాస్తాను, మీ ఇష్టం. మీరు రెండు ఫార్ములా వేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు. సో I0 ఎంతమ్మా? 256 SI యూనిట్స్లోనే ఉంది. 256/2 cos స్క్వేర్ θ1 ఎంత? 60 degrees అండ్ cos స్క్వేర్ 30 degrees. ఓకే, సో 2 1 times 8 128 ఇంటూ cos స్క్వేర్ 60 అంటే ఎంతమ్మా మనకి? cos 60 1/2. సో ఇది 1/4 ఇంటూ ఇది √3/2 కాబట్టి 3/4. సో క్యాన్సిలేషన్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది మీకు. సో 4తో క్యాన్సిలేషన్ చేయొచ్చు. 32 8 3s are 24 ఇస్ ద ఆన్సర్. 24 Watt/m² అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఓకే, ఫ్రింజ్ షిఫ్ట్. ఈ డయాగ్రామ్ చూడంగానే మైండ్లోకి రావాలి ఫ్రింజ్ షిఫ్ట్ అమ్మ. ఇది ఒకటి. అదే నేను ఒక పాయింట్ మర్చిపోయాను. ఒకటి ఉన్నప్పుడు ఫార్ములా రాసుకున్నాం కదా, ఇక్కడ 2 పెట్టారు, ఇలాగే ఉంటుంది. మనం నేర్చుకునేదేమో ఇలా ఉంటే మనకి క్వశ్చన్లో ఎగ్జామ్లో అడిగేది మాత్రం ఇలా 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 ఉంటుంది, రైట్? నేర్చుకునేది మేడం టీచర్ చెప్పేదేమో స్ట్రైట్ లైన్ చెప్తుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి మాత్రం వీళ్ళు నానా రకాల కర్వ్డ్ లైన్స్ మిక్స్ చేసేసి క్వశ్చన్ ఇస్తారు.
సో అది కూడా మనం నేర్చుకుందాము, డోంట్ వరీ, పీవైక్యూస్ చేసేది అందుకే కాబట్టి. సో ఇది చూడగానే మీకు అర్థం కావాలి, ఇదొక గ్లాస్ ప్లేట్, ఇదొక గ్లాస్ ప్లేట్, థిక్నెస్ ఫ్రింజ్ షిఫ్ట్నెస్కి సంబంధించింది. In Young's double slit experiment, 2 slits S1, S2 are D distance apart and separation from capital D undi. Okay. Now if 2 separate transparent slabs of equal thickness, రెండిటికి ఈక్వల్ థిక్నెస్ ఉంది. సో ఈక్వల్ థిక్నెస్ ఉంది అంటే స్మాల్ t is equal t1 is equal to t2 is equal to t అనుకుందాం. ఎంత? 0.1 millimeters. బట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ1 μ2 కూడా ఇచ్చారు, ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ లాంబ్డా వాల్యూ ఇచ్చారు. ద సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్ స్పాట్ విల్ షిఫ్ట్ బై, ఎంత షిఫ్ట్ అవుతుంది? నంబర్ ఆఫ్ ఫ్రింజెస్ అడిగారు. అబ్బా, నంబర్ ఆఫ్ ఫ్రింజెస్కి కూడా ఒక ఫార్ములా చెప్తానమ్మా, చూడండి, రాసి పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. షార్ట్ కట్ ఫార్ములా చెప్తాను, నంబర్ ఆఫ్ ఫ్రింజెస్కి షార్ట్ కట్ ఫార్ములా చెప్తాను, అది ముందు రాస్తాను నేను. మనం ఒకసారి ఇక్కడ కూడా రాసుకుందామా, ఏదైతే మనము నంబర్ ఆఫ్ ఫ్రింజెస్ ఇక్కడ రాసుకుందాం. బీటా ఎక్కడ రాసాం మనము? ఆల్ఫా, బీటా, గామా. ఎస్ ఇక్కడ నంబర్ ఆఫ్ ఫ్రింజెస్ ఫార్మ్డ్, నంబర్ ఆఫ్ ఫ్రింజెస్ ఫార్మ్డ్, ఫార్ములా n is equal to y by beta. నంబర్ ఆఫ్ ఫ్రింజెస్ ఫార్మ్డ్ ఫార్ములా n is equal to y by beta అమ్మ. సో ఇప్పుడు మనము ఇందులో నంబర్ ఆఫ్ ఫ్రింజెస్ ఫార్మ్డ్ n is equal to ఎంత అన్నాడు, n is equal to y by beta ఫైండ్ అవుట్ చేయాలమ్మా. ఓకే, వైకి బీటాకి ఫార్ములా గుర్తుందా లేదా? బీటాకి ఫార్ములా ఏంటి? బీటా ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ క్యాపిటల్ డి బై స్మాల్ డి. సో బీటాని ఈజీగానే ఫైండ్ అవుట్ చేసేయచ్చు, బికాస్ బీటాకి మనకి ఫార్ములా ఇవ్వడం జరిగింది. సో బీటా ఈజ్ ఈక్వల్ టు 4000 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ అంటే 10⁻⁻10 క్యాపిటల్ డి బై స్మాల్ డి. ఇవి అలాగే ఇచ్చారు, క్యాపిటల్ డి స్మాల్ డి అని ఇచ్చారు, అలాగే ఉంచుకుంటాం. సో బీటా వాల్యూ ఎంత వచ్చింది అంటే 10⁻⁻10 10⁻+3 4 × 10⁻⁻7 క్యాపిటల్ డి బై స్మాల్ డి. బీటా వాల్యూ వచ్చింది. ఇంకా వై కావాలి నాకు. వై ఎక్కడి నుంచి వస్తుంది అంటే దానికోసమే ఇవన్నీ ఇచ్చారనమాట మనకి. సో డెల్టా ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు μ-1 ఇంటూ టీ, గుర్తుందా ఫార్ములా? డెల్టా ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు μ-1 ఇంటూ టీ. సో ఫార్ములా డెల్టా ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు, అయితే ఇందులో రెండు ఉన్నాయి కాబట్టి μ2 - μ1 ఇంటూ టీ లేదా μ1 - μ2 ఇంటూ టీ, ఏది పెద్దదైతే అది చిన్నది సబ్ట్రాక్ట్ చేయడమే. μ2 - μ1 ఇది పెద్దది కదా, 1.55 - 1.51 ఇంటూ థిక్నెస్ ఎంతమ్మా? 0.1 mm. సో 0.1 ఇంటూ 10⁻⁻3, ఇది 10⁻⁻4 అవుతుంది. ఇదేమవుతుంది మనకి? 0.04 ఇంటూ 10⁻⁻4, 5 6. సో 4 ఇంటూ 10⁻⁻6 వచ్చింది. ఈ డెల్టా ఎక్స్ ప్లేస్లో మళ్ళీ ఏం రాసుకోవచ్చు? డెల్టా ఎక్స్ ప్లేస్లో n లాంబ్డా క్యాపిటల్ డి బై స్మాల్ డి రాసుకోవచ్చా? బికాస్ క్వశ్చన్లో బ్రైట్ ఫ్రింజ్, అది కూడా సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్, అది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి మనం. సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్ అంటే n is equal to 1. సో సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్ n is equal to 1 పెట్టండి. అప్పుడు ఇదేమైంది? లాంబ్డా క్యాపిటల్ డి బై స్మాల్ డి అయింది. ఇక్కడ నుంచి ఎస్ నాకు y వాల్యూ వచ్చింది కదా, ఇక్కడ నుంచి నాకు y వాల్యూ వస్తుంది చూడండి. సో y వాల్యూ కూడా వచ్చేసినట్లే. y is equal to ఇదే కదా, y is equal to లాంబ్డా డి బై స్మాల్ డియే కదా. సో y బై బీటా n is equal to y బై బీటా చేస్తే క్యాపిటల్ డి బై స్మాల్ డి క్యాన్సిల్ అయిపోతుంది నాకు. సో 4 × 10⁻⁻6 బై 4 × 10⁻⁻7. సో నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్ ఎన్ని వస్తాయమ్మా మనకి? 10 వస్తాయి. నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్ 10 వస్తాయి. నెక్స్ట్, ఇన్ అ యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ద ఇంటెన్సిటీస్ అట్ 2 points ఫర్ ద పాత్ డిఫరెన్స్లు ఇవ్వడం జరిగింది. పాత్ డిఫరెన్స్ λ4 λ/3 రెండు పాత్ డిఫరెన్స్లు ఉన్నాయి, I1 I2 రెస్పెక్టివ్లీ. ఓకే, I0 denotes intensity produced by each one of them. మనకి I0కి ఐకి రిలేషన్ ఏంటమ్మా? అది కూడా ఏమైనా ఇచ్చారా? డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ఇంటెన్సిటీస్ ఆఫ్ 2 points రెస్పెక్టివ్లీ, ఇంటెన్సిటీ ప్రొడ్యూస్డ్ బై ఈచ్ వన్ ఆఫ్ ద. ఓకే, మనం ఏం యూజ్ చేయొచ్చు అంటే I is equal to
4i0 cos square delta phi by 2 అవునా. 4i0 cos square delta phi by 2 కానీ రెండు ఉన్నాయి. సో i1 ఎలా వస్తుంది నాకు 4i0 cos square delta phi 1 by 2. ఇప్పుడు ఈ డెల్టా ఫై 1 డెల్టా ఫై 2 ఎలా వస్తాయి నాకు అది కావాలి. బికాజ్ i2 is equal to 4i0 cos square డెల్టా ఫై 2 by 2 అవుతుంది. సో డెల్టా ఫై 1 డెల్టా ఫై 2 ఎలా వస్తాయి మనకి పాత్ డిఫరెన్స్లు ఇచ్చారు చూసారా. గివెన్ డెల్టా x1 is equal to lambda by 4 అలాగే డెల్టా x2 is equal to ఎంత lambda by 3. సో ఇక్కడ నుంచి డెల్టా ఫై 1 is equal to 2 by lambda into lambda by 4 అలాగే డెల్టా ఫై 2 is equal to 2 by lambda into lambda by 3. రిలేషన్ బిట్వీన్ ఫేజ్ డిఫరెన్స్ అండ్ పాత్ డిఫరెన్స్. సో లాంబ్డా క్యాన్సిల్ అయిపోతే డెల్టా ఫై 1 ఎంత వచ్చిందమ్మా పై బై 2. డెల్టా ఫై 2 ఎంత వచ్చింది లాంబ్డా క్యాన్సిల్ అయిపోతే 2 by 3. ఇవి మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి i1 i2 ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో i1 i2 ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఇది ఎంత వస్తుంది 4i0 cos square డెల్టా 5 by 2 అంటే పై బై 4 అలాగే ఇక్కడ 4i0 cos square పై బై 3 by 2 చేయాలి కదా పై బై 3. పై బై 4 అంటే ఎంతమ్మా మనకి 1/√2 హోల్ స్క్వేర్ అవుతుంది 1/2. సో ఇక్కడ ఎంత వచ్చింది నాకు 2i0. ఇదెంత మనకి కాస్ 60 degrees 1/4 అవుతుంది 4 క్యాన్సిల్ i0. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి i1 ప్లస్ i2 బై i0 వాల్యూ ఎంత. సో 2i0 plus i0 by i0 answer 3 is the answer. Got it? So 3 is the answer. Next, two polaroids A and B are placed in such a way that pass axis of polaroids are perpendicular to each other. Pass axis of polaroids are perpendicular to each other. So first దానికి లైన్ ఇలా ఉంటే ఫస్ట్ పోలరాయిడ్కి లైన్ ఇలా ఉంటే సెకండ్ పోలరాయిడ్కి లైన్ ఎలా ఉందమ్మా ఇలా ఉంది పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. దీనికి ఇది పర్పెండిక్యులర్గా ఉంది. నౌ అనదర్ పోలరాయిడ్ సి ఇది ఏ ఇది బి ఇంకొక పోలరాయిడ్ సి ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ ఏ అండ్ బి. అర్రే కొంచెం పక్కకి డ్రా చేద్దాం. సో అనదర్ పోలరాయిడ్ బి ఈ రెండిటికి మధ్యలో. సో ఇది ఇలా ఉంది ఇది బి ఇంకొక పోలరాయిడ్ ఈ రెండిటికి మధ్యలో ప్లేస్ చేయడం జరిగింది. ఓకే ఇది సి. సి ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ ఏ అండ్ బి బైసెక్టింగ్ యాంగిల్ బిట్వీన్ దెమ్. దీనికి మధ్యలో యాంగిల్ని బైసెక్ట్ చేస్తూ అంటే ఖచ్చితంగా ఈ యాంగిల్ ఎంత అవ్వాలమ్మా 45 degrees అవ్వాలి. బికాస్ ఇది 90 degrees దీనికి మధ్యలో 90 దీన్ని బైసెక్ట్ చేయాలి కాబట్టి ఇది 45 అయ్యింది. Unpolarized light intensity is I0. Okay. Then transmitted light after passing through polaroid B will be. B తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏమవుతుంది షార్ట్ కట్ ఫార్ములా వాడేద్దామా. షార్ట్ కట్ ఫార్ములా ఏంటి I" is equal to I0 by 2 cos square theta 1 cos square theta 2. So I0 by 2 cos square theta 1 ఎంత ఫస్ట్ ఆఫ్ ఆల్ 45 degrees. కాస్ స్క్వేర్ theta 2 ఎంత తీసుకోవాలి దీనికి మధ్యలో తీసుకోవాలి అంటే ఇది కూడా 45 degrees. సో కాస్ 45 1/√2. సో ఇది 1/2 అవుతుంది. సో I0 by 8 is the answer. Yes 3 is the answer. 2 2s are 4 4 2s are 8 అవుతుంది కాబట్టి. నెక్స్ట్ two light waves of wavelengths lambda 1 lambda 2 ఇచ్చారు. యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ టు obtain interference fringes on screen placed 7 meters away from plane of slits. 7 meters అనేది మీకు ఏం అర్థమైంది ఇక్కడ 7 meters ఏం అర్థమైందమ్మా గివెన్ క్యాపిటల్ D నా కాదా. experiment to obtain interference fringes on a screen placed from slit అంటే క్యాపిటల్ 7 అనేది క్యాపిటల్ D అయింది. If the two slits are separated by 0.35 mm, so two slit separation small d is equal to 0.35 mm, then shortest distance from the central bright maximum to the point where the bright fringes of the two wavelengths coincide. సరే దీని మీనింగ్ ఏంటంటే రెండు వేవ్ లెంత్లు వాడినప్పుడు రెండు వేరు చోట్ల కోఇన్సిడెన్స్ జరుగుతుంది.
అందులో షార్టెస్ట్ కావాలి అన్నాడు. అంటే మనం ఖచ్చితంగా ఏం వాడాలి, రెండు వేవ్ లెంత్లు ఉన్నప్పుడు n1 λ1 ఈజ్ ఈక్వల్ టు n2 λ2 అప్లై చేయండి. సో n1 ఇంటూ 800 ఈజ్ ఈక్వల్ టు n2 ఇంటూ 600. నానో రాయట్లేదు, ఎనీవే క్యాన్సిల్ అయిపోతాయి, 0 0 క్యాన్సిల్. సో మనకి మిగిలేది ఏంటి అంటే 4n1 ఈజ్ ఈక్వల్ టు 3n2. 4n1 ఈజ్ ఈక్వల్ టు 3n2. సో మనం ఇది మినిమం చెయ్యాలి అంటే కనుక n1 ప్లేస్లో 3 పెడితే n2 ఏమవుతుంది, 4 అవుతుంది. సో n1 ఈజ్ ఈక్వల్ టు 3 అయినప్పుడు n2 ఏమైందమ్మా, 4 అయిందా లేదా? మినిమం కావాలి కదా. సో మినిమం కావాలి అంటే నేను n1 3 సెలెక్ట్ చేసుకుంటాను. అది కూడా మ్యాక్సిమం, బ్రైట్ మ్యాక్సిమం అనే కండిషన్ చూసుకోండి. ఇది మనం చెక్ చేసుకోవాలి. n వచ్చేస్తే సరిపోదు, బ్రైటా డార్కా, ఇందులో బ్రైట్ మ్యాక్సిమం అన్నాడు. సో n1 ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుని బ్రైట్ మ్యాక్సిమం ఫ్రింజ్ రాసేయడమే. సో ద షార్టెస్ట్ డిస్టెన్స్ y కావాలి. y ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా క్యాపిటల్ D బై స్మాల్ d. n ప్లేస్లో 3కి లాంబ్డా ఎంతమ్మా, 3. n1 ఈజ్ ఈక్వల్ టు 3 ఉన్నప్పుడు 800 ఇంటూ క్యాపిటల్ D ఎంత, 7 బై స్మాల్ d ఎంతమ్మా మనకి, స్మాల్ d ఎక్కడుంది, 0.35 ఇంటూ 10⁻³ దట్స్ ఇట్. క్యాలిక్యులేషన్ చేయండి అమ్మా, ఆన్సర్ వచ్చేస్తుంది. సో కొంచెం రెండు వేవ్ లెంత్లు కనిపించాయి అంటే ఖచ్చితంగా ఇది వాడాలి అనేది మనం మైండ్లోకి తెచ్చుకోవాలి. నెక్స్ట్, n పోలరైజింగ్ షీట్స్ ఆర్ అరేంజ్డ్. n నెంబర్ ఆఫ్ పోలరైజింగ్ షీట్స్ పెట్టారంట సచ్ దట్ ఈచ్ మేక్స్ అన్ యాంగిల్ 45 degrees విత్ ద ప్రొసీడింగ్ షీట్. ప్రతి రెండిటికి మధ్యలో 45 degrees ఉంది. ఓకే. an unpolarized light of intensity I is incident into this arrangement. అవుట్పుట్ ఎంత వచ్చిందంట, I/64 వచ్చింది. ద వాల్యూ ఆఫ్ n ఎంత అవుతుంది అని అడుగుతున్నారు. n కావాలి అంటే కంపారిజన్ కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ I డాష్ ఫైండ్ అవుట్ చేద్దాం. I డాష్ అంటే I0/2 cos స్క్వేర్ 45 degrees. ఫస్ట్ టైం బయటకు వచ్చింది. cos స్క్వేర్ 45 degrees అంటే నీకు ఎంత వచ్చింది? ఓకే, ఫస్ట్ I0/2 తర్వాత I0/4 వచ్చిందా లేదా? ఫస్ట్ I0/2 తర్వాత I0/4 తర్వాత అలా వెళ్తూ ఉంటుంది. అంటే నేను దీనిని ఎలా రాయొచ్చు అంటే I0/2n ఈజ్ ఈక్వల్ టు I0/64 అని రాసుకోవచ్చు కదా. ఇన్ జనరల్ కామన్గా నార్మల్గా ఆలోచిస్తే, బికాస్ తర్వాత ఇది రాసిన I0/8 వస్తుంది. ఇందాక చేసాం గుర్తుందా, I0/8 cos స్క్వేర్ 45 cos స్క్వేర్ 45 ఇక్కడ చేసాం చూడండి. I0/8 వచ్చింది ఎక్కడో మనకి, ఎక్కడుంది ఇదేనా, I0/8 ఎక్కడ, I0/8 ఎక్కడో వచ్చింది కదమ్మా మనకి. ఎస్, I0/8 రెండు 45 అవునా, 45 అయినప్పుడు I0/8 వచ్చింది. I0/2 I0/4 I0/8 రాసుకుంటూ వెళ్ళినప్పుడు I0/2n అవుతుంది. అంటే 2n ఈజ్ ఈక్వల్ టు 64 అంటే n ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా మనకి, 6 కదా. ఎస్, 6 ఈజ్ ద ఆన్సర్. n ఈజ్ ఈక్వల్ టు 6 అంతేనా. ఎస్, 64 కరెక్ట్. నెక్స్ట్, సో ఇక్కడితో 2023లో ప్రాబ్లమ్స్ అయిపోయాయమ్మా. ఇంకా 2022లో ఉన్నాయి. 2023 మొత్తం జాన్యువరి షిఫ్ట్ అన్ని ప్రాబ్లమ్స్ చేసాం మనము. సో సేమ్ ఇలాగే ఐ హోప్ మీరు కంటిన్యూ చేయగలరు అనుకుంటున్నాను. నేను ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ పెట్టాను. సో ఇవన్నీ చేసుకుంటూ వెళ్తే మీకు ఐమాక్స్ ఐ మినిమం చేయడం ఈజీగానే వచ్చేస్తాయమ్మా. సో ఒకటి రెండు నేను చేస్తాను, మిగతా మీరు ట్రై చేస్తారా? an unpolarized light beam of intensity 2I0 in a initial intensity ne 2I0 passed through a polaroid P then through Q oriented in such a way that passing axis makes an angle 30 degrees relative to that of P. Intensity of the emergent light enta annaru. P ki T ki madhyalo అయిపోయింది కదా. ఏముంది ఇందులో, I dash is equal to I0/2 cos square θ1. సో I0 ప్లేస్లో 2I0 రాస్తారు by 2 cos square 30 degrees. దట్స్ ఇట్ అమ్మ, సాల్వ్ చేయండి. నెక్స్ట్, Imax plus I minimum by Imax minus I minimum is equal to 2 alpha plus 1 by beta plus 3 అన్నారు. ఆల్ఫా బీటా వాల్యూ ఎంత గివెన్ చూడండి. రెండు ఇంటెన్సిటీస్ గివెన్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి I1 by I2 is equal to 1/4.
ఇది మనకి ఐమాక్స్ ప్లస్ ఐ మినిమం బై ఐమాక్స్ మైనస్ ఐ మినిమం దీనికి ఈక్వల్ అన్నారు. ఈ ప్రాబ్లమ్ని లెందీగా చేయొచ్చు, షార్ట్ కట్ యూస్ చేసి కూడా చేయొచ్చు. లెందీగా చేయడము అంటే ఏంటి అంటే ఇక్కడ I1కి I2కి రిలేషన్ తీసుకుంటే మీరు 1/4 కదా. ఓకే, I2 is equal to 4I1, I2 is equal to 4I1 వచ్చిందా. ఐమాక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, ఐ మినిమం ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు. ఐమాక్స్ is equal to I1 ప్లస్ I2 ప్లస్ 2 రూట్ I1 I2. ఐ మినిమం ఎలా వస్తుంది మనకి, I1 ప్లస్ I2 మైనస్ 2 రూట్ I1 I2. ఓకే, ఈ రెండిట్లోనూ ఈ I1 I2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి అప్పుడు ఐమాక్స్ మైనస్ ఐ మినిమం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి ఈక్వేట్ చేయాలి. మనం ఏం చేస్తాము, షార్ట్ కట్ మెథడ్ వాడదాం. షార్ట్ కట్ ఫార్ములా మనకు ఒకటి తెలుసు, అదేంటంటే ఐమాక్స్ ప్లస్ ఐ మినిమం బై ఐమాక్స్ ప్లస్ మైనస్ ఐ మినిమం మైనస్ ఐ మినిమం ఈజ్ ఈక్వల్ టు మనకి ఏ ఫార్ములా తెలుసు ఆల్రెడీ, I1 ప్లస్ I2 బై 2 రూట్ I1 I2. ఈ ఫార్ములా మనకు ఆల్రెడీ తెలుసు. సో I1 ప్లస్ I2 ప్లేస్లో ఏం రాస్తాను, 4I1. సో దీనిని దేనికి ఈక్వేట్ చేయాలి, 2 ఆల్ఫా ప్లస్ 1 బై బీటా ప్లస్ 3కి ఈక్వేట్ చేయాలి. I1 ప్లస్ 4I1 5I1 బై 2 ఇంటూ రూట్ ఓవర్ 4I2 I1 స్క్వేర్, సో ఇంటూ 2I1 బయటకు వస్తుంది. I1 క్యాన్సిల్. సో ఇది 5/4 క్రాస్ మల్టిప్లికేషన్ చేసి ఆల్ఫా బై బీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. మీరు ఇలా చేసినా అలా చేసినా ఆన్సర్ బాగానే వస్తుంది. ఐమాక్స్ విడిగా ఐ మినిమం విడిగా ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు, అదేమో షార్ట్ కట్ మెథడ్. మీరు ఎలా చేసినా ప్రాబ్లం లేదు, ఫైండ్ అవుట్ చేయండి అమ్మా. నెక్స్ట్, which of if a wave gets refracted into a denser medium, then which of the following is true? Frequency remains constant. ఇది కరెక్ట్ అమ్మా. వేవ్ అనేది మనం ఇది రే ఆప్టిక్స్లో కూడా నేర్చుకున్నాం. లైట్ అనేది ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంలోకి వెళ్ళేటప్పుడు మారకుండా కాన్స్టెంట్గా ఉండే ప్రాపర్టీ ఏదైనా ఉంది అంటే ఫ్రీక్వెన్సీ మాత్రమే. వేవ్ లెంత్ మారిపోతుంది, స్పీడ్ మారిపోతుంది, కానీ ఫ్రీక్వెన్సీ మాత్రం కాన్స్టెంట్గా ఉంటుంది. నెక్స్ట్, ఫర్ అ స్పెసిఫిక్ వేవ్ లెంత్ లాంబ్డా వాల్యూ ఇచ్చారు. లైట్ కమింగ్ ఫ్రమ్ గ్యాలక్సీ మూవింగ్ విత్ వెలాసిటీ v, అబ్జర్వ్డ్ వేవ్ లెంత్. వెయిట్ ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకోండి. అబ్జర్వ్డ్ వేవ్ లెంత్ అంటే రియల్. లాంబ్డా రియల్ ఎంత ఇచ్చారు, కాదు. అబ్జర్వ్డ్ అంటేనే ఇది కదా. వెయిట్ అబ్జర్వ్డ్ వేవ్ లెంత్ అలాగే స్పెసిఫిక్ వేవ్ లెంత్ అన్నారు. అబ్జర్వ్డ్ అంటే మనము అబ్జర్వ్ చేసింది అంటే అపారెంట్. బికాజ్ ఇది రెడ్ షిఫ్ట్ బ్లూ షిఫ్ట్ మీద డిపెండ్ అయిన క్వశ్చన్ అమ్మా. రెడ్ షిఫ్ట్ బ్లూ షిఫ్ట్ మీద డిపెండ్ అయిన క్వశ్చన్. మనకి 4 మార్క్ క్వశ్చన్స్ ఐపీఈలో మీరు చదివే ఉంటారు. లైట్ అండర్గోస్ డాప్లర్ ఎఫెక్ట్, రెడ్ షిఫ్ట్ బ్లూ షిఫ్ట్, దానికి సంబంధించింది ఇది. 670.7 నానోమీటర్స్ అంటే 10⁻⁹ మీటర్స్. మరి ఇదేంటి అంటే ఇది ఒరిజినల్ ఫర్ ఎ స్పెసిఫిక్ వేవ్ లెంత్ ఆఫ్ లైట్ కమింగ్ ఫ్రమ్ గ్యాలక్సీ. గ్యాలక్సీలో నుంచి ఈ లైట్ వస్తుంది అంటే అది రియల్ లైట్ అన్నమాట. సో లాంబ్డా రియల్ ఇజ్ ఈక్వల్ టు 670 నానో అంటే 10⁻⁹ మీటర్స్. వెలాసిటీ v. ఓకే, ద వాల్యూ ఆఫ్ v ఎంత అని అడిగారు. వాల్యూ ఆఫ్ v ఎంత అంటే ఇక్కడ మనం ఏమి ఫార్ములా వాడతాము అంటే v ఇజ్ ఈక్వల్ టు f లాంబ్డా అనే ఫార్ములాలో ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్ కదా, ఫ్రీక్వెన్సీ మారదు. అంటే v ఈజ్ ప్రపోర్షనల్ టు లాంబ్డా. v ఈజ్ ప్రపోర్షనల్ టు లాంబ్డా తీసుకున్నప్పుడు స్పేస్లో ఉన్నప్పుడు గ్యాలక్సీలో ఉన్నప్పుడు వేవ్ లైట్ యొక్క స్పీడ్ అంతమ్మా c కదా. మనం అబ్జర్వ్ చేసినప్పుడు వెలాసిటీ మారిపోయినట్లుగా అనిపిస్తుంది, అది v. సో ఇక్కడ ఫార్ములాను ఎలా రాస్తాము అంటే v/c ఇజ్ ఈక్వల్ టు లాంబ్డా అపారెంట్ మైనస్ లాంబ్డా రియల్ బై లాంబ్డా రియల్. ఏమైనా అర్థమైందా? ఫ్రాక్షనల్ చేంజ్ అనమాట. సో ఇలా రాయాలి ఖచ్చితంగా. ఇది ఒక కొత్త ఫార్ములా అవ్వచ్చు, బట్ చాలా రేర్గా వచ్చే క్వశ్చన్. ఇది రిపీటెడ్లీ ఆస్డ్ క్వశ్చన్ కాదు, కానీ మీకు ఫార్ములా తెలియాలి కాబట్టి ఈ పీవైక్యూ నేను ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. ఇంకా అయిపోయింది. మీరు
ఆ v వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. c ప్లేస్లో ఎంత రాస్తారు? 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. సబ్స్టిట్యూట్ చేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. కొంచెం క్యాలిక్యులేషన్ చేయండి అమ్మా. నేను ఓన్లీ మెథడ్ ఎలా చేయాలి చెప్తాను, మీరు క్యాలిక్యులేషన్స్ చేసేయండి. నెక్స్ట్ 2 light beams of intensities ratio. ఓకే, గివెన్ ఇంటెన్సిటీస్ రేషియో I1/I2 is equal to ఎంత ఇచ్చారమ్మా? 9/4 are allowed to interfere. The ratio of the intensity of maxima and minima will be. Oh, very good, very simple. Imax by I minimum ఎంత అబ్బాయి అని అడుగుతున్నాడు. చేయగలవా లేదా? Imax by I minimum ఎంత? ఫార్ములా ఏంటి? Imax by I minimum ఫార్ములా ఎంతమ్మా? Imax by I minimum √I1 plus √I2 by √I1 minus √I2 whole square. మీరు న్యూమరేటర్ని డినామినేటర్ని I2తో డివైడ్ చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది ప్రాబ్లం. √I1/I2 + 1 by √I1/I2 - 1 whole square. √I1/I2 మనకు తెలుసు, సబ్స్టిట్యూట్ చేయండి, చాలా ఈజీగా ఖేల్ ఖతం అన్నమాట. దాట్స్ ఇట్. నెక్స్ట్ అర్రే మళ్ళీ వచ్చింది సేమ్ మోడల్ రిపీటెడ్. చూడండి 2023, 2021 సేమ్ మోడల్ రిపీటెడ్. ఇందాక ఆల్ఫా బీటా చేసాం, గుర్తుందా? ఈ మోడల్ రిపీటెడ్ అమ్మ, చూసుకోండి. ఈ మోడల్ 2023లో ఆల్ఫా బీటాల్లో ఇచ్చాడు. ఆల్ఫా బై బీటా ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఇక్కడ 2x ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అయితే Imax - I minimum by Imax plus I minimum రివర్స్లో ఉంది చూడండి. Imax - I minimum by Imax plus I minimum రాశాడు. ఓకే, Imax - I minimum by plus Imax. మనకి ఇది పైన ఇది కింద తెలుసు కదా, సో రివర్స్ చేస్తాము. 2√I1/I2 by I1 plus I2. ఖేల్ ఖతం. సో కోహరెంట్ లైట్ సోర్సెస్ హ్యావింగ్ ఇంటెన్సిటీ ఇన్ ద రేషియో మనకి ఏమి ఇచ్చారు? గివెన్ I1/I2 is equal to 2x అనేది ఇవ్వడం జరిగింది. దట్స్ ఇట్. సబ్స్టిట్యూట్ చేసేయండి. I1 is equal to 2x into I2. ఇవన్నీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, అయిపోతుంది. ఈ షార్ట్ కట్ ఫార్ములా చాలా హెల్ప్ అవుతుందమ్మా మీకు, సో బెటర్ యూజ్ షార్ట్ కట్ ఫార్ములా. నెక్స్ట్ ఇన్ యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ద ఫ్రింజెస్ విడ్త్ ఇచ్చారు. ఓకే, ద ఎంటైర్ అరేంజ్మెంట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ వాటర్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చారు. దెన్ ద ఫ్రింజ్ విడ్త్ బికమ్స్ ఏమవుతుంది? ఫ్రింజ్ విడ్త్ ఏమవుతుంది? దెన్ ద ఫ్రింజ్ విడ్త్ ఏమవుతుందమ్మా? β' is equal to β/μ. ద ఫ్రింజ్ విడ్త్ 12 mm ఉంది, చూసుకోండి. ఆన్సర్ ఎంఎంలోనే అడిగారు. దాట్స్ ఇట్, వెరీ సింపుల్, చాలా సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ a monochromatic light of wavelength 5000 angstrom units produces fringes of fringe width ఇచ్చారు. అర్రే వెరీ ఈజీ. ఒక లాంబ్డా ఇచ్చారు, ఫ్రింజ్ విడ్త్ బీటా గివెన్. ఇఫ్ అనదర్ మోనోక్రోమాటిక్ లైట్ ఆఫ్ వేవ్ లెంత్, వేరే వేవ్ లెంత్ సెపరేషన్ బిట్వీన్ ద స్లిట్స్ ఈస్ డబుల్డ్. సో రెండు ఫార్ములా యూజ్ చేయాలమ్మా. మనకి మామూలుగా ఏం తెలుసు? వీ నో దాట్ బీటా ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ D/d. ఓకే, ఇది β1 అనుకుందాం. β2 వచ్చేటప్పటికి ఏం చేశాడు? వేవ్ లెంత్ మారిపోయింది, సో λ1 అనుకుందాము. రెండోసారి వచ్చేటప్పటికి వేవ్ లెంత్ మారిపోయింది కదా, సో ఫస్ట్ β1 రాసేద్దాం. β1 ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఎంత? 5000 ఇంటూ 10⁻⁻10 ఇంటూ క్యాపిటల్ D వాల్యూ ఏమీ ఇవ్వలేదు, అలాగే ఉంచేసేయండి. D/d అలాగే ఉంచండి. β2 వచ్చేటప్పటికి వేవ్ లెంత్ 6000 ఇంటూ 10⁻⁻10 ఇంటూ క్యాపిటల్ D ఏం మార్చలేదు, కానీ సెపరేషన్ బిట్వీన్ ద స్లిట్స్ ఈజ్ డబుల్డ్ అన్నాడు. అంటే ఇది స్మాల్ 2D, 2 times of D అవుతుంది. దెన్ ద న్యూ ఫ్రింజ్ విడ్త్ విల్ బీ, న్యూ ఫ్రింజ్ విడ్త్ ఏమవుతుంది అంటే క్యాపిటల్ D/d ప్లేస్లో β1 వాల్యూ ఇచ్చారు కదా, β1 వాల్యూ 0.5 ఇంటూ 10⁻⁻3. సో క్యాపిటల్ D/d ప్లేస్లో ఇవన్నీ షిఫ్ట్ చేయడము, రాయడము. దట్స్ ఇట్. ఇదేమైంది? 3000 ఇంటూ 10⁻⁻10 ఇంటూ క్యాపిటల్ D/d ప్లేస్లో ఇవి షిఫ్ట్ అవుతాయి. 0.5 ఇంటూ 10⁻⁻3 బై 5000 ఇంటూ 10⁻⁻10. దట్స్ ఇట్. చిన్నగా క్వశ్చన్ అలా చదివితే మీకు అర్థమైపోతుందమ్మా.
ఇక్కడ నుంచి ఉండే క్వశ్చన్స్ అన్నీ కూడా అలాగే సింపుల్గానే ఉన్నాయి. ఓకే, సో యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ పర్ఫార్మ్డ్ యూజింగ్ మోనోక్రోమాటిక్ వేవ్ లెంత్ లాంబ్డా, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చారు, థిక్నెస్ ఇదేంటమ్మా థిక్నెస్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ లాంబ్డా. అప్పుడు ఏమైంది ఇంటెన్సిటీ సెంట్రల్ మ్యాక్సిమం అంటే n ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకోవాలి. ప్రీవియస్లీ రిమైన్స్ అన్చేంజ్డ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఎంత ఇచ్చేసేయగలరు కదా మీరు. డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ n-1 ఇంటూ మ్యూ మైనస్ 1 ఇంటూ టీ. ఆ టీ ప్లేస్లో మీరు ఇది రాయాలి. సో డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా మ్యూ మైనస్ 1 ఇంటూ టీ. ఆ టీ ప్లేస్లో ఎక్స్ లాంబ్డా రాస్తారు, మ్యూ ప్లేస్లో 1.5 రాస్తారు. మరి డెల్టా ఎక్స్ ప్లేస్లో ఏం రాస్తారు ఎన్ లాంబ్డా, n ఈజ్ ఈక్వల్ టు 1. అంతే, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఐ హోప్ మీరు చేయగలరు. వేవ్ లెంత్ లాంబ్డా ఇచ్చారు చూడండి అక్కడ. సో దిస్ కెన్ బి డన్ ఈజీలీ, చేసేయండి. నెక్స్ట్ అర్రే మళ్ళా రిపీటెడ్ ఐమాక్స్ ప్లస్ ఐ మినిమం బై ఐమాక్స్ చేసేయండి హోంవర్క్. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో గివెన్ ఆస్ హోంవర్క్. అసలు ఎన్నిసార్లు రిపీట్ అయింది చూడండి బిట్. 4th టైమా 5th టైమా ఈ ఫార్ములా మీద 4th టైమ్ ఆర్ 5th టైమ్ వచ్చింది చూడండి. నెక్స్ట్ 2 light beams having intensities I and 9i interfere to produce fringe pattern on screen. Okay, phase difference between them is pi/2 at a point P and pi at point Q. Then interference between resultant. మీరు అడిగింది ఏంటి అంటే I at P minus I at Q. ఓకే, అడిగింది ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఐడెంటిఫై చేయాలి. P దగ్గర Q దగ్గర ఇంటర్ఫియరెన్స్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. P దగ్గర Q దగ్గర ఇంటర్ఫియరెన్స్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ IP ఫైండ్ అవుట్ చేయండి. √I1 ప్లస్ √I2 అయ్యయ్యో సారీ రూట్లో ఉండవు కదా, I1 ప్లస్ I2 ప్లస్ 2√I1 ప్లస్ 2√I1I2 కాస్ డెల్టా ఫై. ఫస్ట్ కాస్ డెల్టా ఫై ఎంత π/2 పెడతారు, తర్వాత పై పెడతారు, సాల్వ్ చేసేయండి. I1 ఎంత తీసుకోవాలి, I1 ఈజ్ ఈక్వల్ టు I2 ఈజ్ ఈక్వల్ టు 9i. IP ఫైండ్ అవుట్ చేయడానికి డెల్టా ఫై ప్లేస్లో పై రాస్తారమ్మా, ఎక్కడుంది π/2. ఇది డెల్టా ఫై అట్ P, ఇది డెల్టా ఫై అట్ Q. సో IP IQ సెపరేట్గా ఫైండ్ అవుట్ చేయండి, సబ్ట్రాక్ట్ చేసేయండి. ఓకే, నెక్స్ట్ ఇన్ యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ 2 slits ఆర్ సెపరేటెడ్ బై 2 mm, స్క్రీన్ ఈజ్ ప్లేస్డ్ 1 meter, వేవ్ లెంత్ ఇచ్చారు, ఫ్రింజ్ సెపరేషన్. బీటా ఎంత డైరెక్ట్ క్వశ్చన్, హోంవర్క్ చేసేయండి. బీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలమ్మా, డైరెక్ట్ ఫార్ములా బీటా ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ క్యాపిటల్ D బై స్మాల్ d. దాట్స్ ఇట్. ఓ వెరీ గుడ్. అబ్బో ఆప్షన్స్ చూడగానే అనిపిస్తుంది కదా అమ్మో ఇదేంటి ఇలా ఉంది అని. ఇన్ యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ డిస్టెన్స్ బిట్వీన్ ద స్లిట్స్ వేరీస్ యాజ్. డిస్టెన్స్ బిట్వీన్ ద స్లిట్స్ టైంతో పాటు మారుతోంది. Omega A0 are constants. Okay, difference between largest fringe width and smallest fringe width. Difference between largest fringe width and smallest fringe width. Fringe width లో largest అంటే maximum మైనస్ బీటా మినిమం ఎంత అని అడిగారు. ఓకే, అసలు బీటాకి ఫార్ములా ఏంటో ఒకసారి రాసుకోండి. బీటా ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ క్యాపిటల్ D బై స్మాల్ d. లాంబ్డా కానీ క్యాపిటల్ D కానీ మారట్లేదు, స్మాల్ d మారుతుంది, వేరీ అవుతుంది. సో ఇప్పుడు బీటా మ్యాక్సిమం మినిమంని ఎవరు డిసైడ్ చేస్తారు, స్మాల్ d కదా డిసైడ్ చేసేది. బీటా మ్యాక్సిమం మినిమంని ఎవరు డిసైడ్ చేస్తారమ్మా, స్మాల్ d డిసైడ్ చేస్తుంది. సో స్మాల్ d ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది, మినిమం అవుతుంది. స్మాల్ d మ్యాక్సిమం మినిమంని డిసైడ్ చేసేది ఎవరు, ఏదైనా ఈక్వేషన్లో సైన్లు కాజులు ఉన్నాయంటే అవి డిసైడ్ చేస్తాయి. సో సైన్ ఒమేగా టీ 1 ఈక్వల్ టు 1 అయితే ఇది మ్యాక్సిమం అవుతుంది. సైన్ ఒమేగా టీ ఈక్వల్ టు -1 అయితే ఇది మినిమం అవుతుంది. సో డి మ్యాక్స్ ఇస్ ఈక్వల్ టు D0 ప్లస్ A0, అలాగే డి మినిమం ఇస్ ఈక్వల్ టు D0 మైనస్ A0. అంతే, ఎప్పుడు కూడా సైన్లు కాజులు ఉన్నాయి అంటే ఆ ఈక్వేషన్ మ్యాక్సిమం మినిమం ఆ సైన్ ఫ్యాక్టర్ మీద కాజ్ మీద డిపెండ్ అవుతుంది. దట్స్ ఇట్, అయిపోయింది. బీటా మ్యాక్స్ ఏమవుతుంది ఇప్పుడు, బీటా మ్యాక్స్ ఇస్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ క్యాపిటల్ D బై D0 ప్లస్ A0. బీటా మినిమం ఇస్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ క్యాపిటల్ D బై D0 మైనస్ A0. ఇప్పుడు ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయాలి. బీటా మ్యాక్స్ మైనస్ బీటా మినిమం
ఈజ్ ఈక్వల్ టు, ఈ రెండిట్లో ఏం కామన్ తీయొచ్చు, లాంబ్డా డి కామన్ తీయండి. 1/d0 ప్లస్ a0 మైనస్ 1/d0 మైనస్ a0. సో d0 మైనస్ a0 మైనస్ d0 ప్లస్ a0. d0 మైనస్ a0 మైనస్ d0 ప్లస్ a0. ఆన్సర్ ఏమవుతుంది? 2 లాంబ్డా డి a0 అవుతుందా? లేదా దీన్ని ఇక్కడ వేయండి, మనకి 0 రాకూడదు ఆన్సర్. సో a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి, a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి, a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. లాంబ్డా క్యాపిటల్ డి 2a0 కదా, d0 మైనస్ a0 మైనస్ d0 ప్లస్ a0. సో నాకు ఎంతో నేను రివర్స్ రాసానా? ఎలా రాయమన్నాడు? డిఫరెన్స్ బిట్వీన్ లార్జెస్ట్ ఫ్రింజ్ విడ్త్ అండ్ స్మాలెస్ట్ ఫ్రింజ్ విడ్త్ కరెక్టే రాసాము. సో నేను తప్పు రాస్తున్నాను. d0 మైనస్ a0 మైనస్ d0 ప్లస్ a0 మొత్తం 0 అయిపోతుందండి నాకు. d0 మైనస్ a0 మైనస్ d0, ఎక్కడో తప్పేసినట్లున్నాను, ఒక్కసారి చెక్ చేయండి అమ్మా. బై డి స్క్వేర్ మైనస్ a0 స్క్వేర్, d0 స్క్వేర్ మైనస్ a0 స్క్వేరే ఉంది, ఓకే. బై d0 స్క్వేర్ మైనస్ a0 స్క్వేర్, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ బాగానే ఉంది. సో d0 ప్లస్ a0, d0 మైనస్ a0 కదా సైన్ ఒమేగా t అంటే. సో ఒకవేళ దీన్ని ఇటు దాన్ని ఇటు రాస్తే కనుక d0 మైనస్ a0 మైనస్ d0 మైనస్ a0. సో 2a0 వస్తుంది. ఎస్, సో 2a0 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్ అమ్మా. సో నేనే ఎక్కడో ఆలోచించడంలో తప్పు చేస్తున్నానేమో. సో ఆన్సర్ వెయిట్ 2a0 అవుతుంది. 2a0 లాంబ్డా క్యాపిటల్ డి బై స్మాల్ డి. ఒక్కొక్కసారి మనం బాగా బీభత్సంగా మైండ్ వాడేసి చేస్తూ ఉంటాను నేను, సారీ ఫర్ దాట్. ఓకే, సో ఈ పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్లో చెప్పండి. అండ్ సో వేవ్ ఆప్టిక్స్ ఇదొకటి ప్రాక్టీస్ చేసేయండి, అయిపోతుంది త్వరగానే. నోట్స్ పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను కాబట్టి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, క్యూఆర్ కోడ్ ద్వారా కూడా జాయిన్ అయిపోవచ్చు. అండ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్టే పాజిటివ్, స్టే స్ట్రాంగ్.